మీరు ఎమ్మెల్యేగా గెలిచిన మరునాటి నుంచే మీ స్టేట్మెంట్లలో ఒక సంచలనం ఉంటున్నది. అంటే ఆ సంచలనం మీరు చిన్నప్పటి నుంచే ఇట్లా మాట్లాడతారా, లేకపోతే కనుక సాధారణంగా రాజకీయ నాయకులు దృష్టి ఆకర్షించే విధంగా మాట్లాడతారు కదా? నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. నేను ఏదో ట్రైనింగ్ అయ్యేటందుకు పెద్ద బీజేపీలో ఇవాళ చేరికలు లేవా, లేదా బీజేపీ వలసలను ప్రోత్సహించలేదా, నార్త్ ఈస్ట్లో జరగలేదా, ఉత్తరాదిన జరగలేదా? జరిగింది కదా. మీరు టీఆర్ఎస్ని 28 రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. వీరు ఇది గమనించాల్సింది బుచ్చన్న. తొలి దశ ఉద్యమంలో 369, మలి దశ ఉద్యమంలో 1200. గొంతులు కోసుకుంటే, ఉరి పెట్టుకుంటే, ప్రాణాలు తీసుకుంటే వచ్చారు తెలంగాణకు. మీరు మిగతా రాష్ట్రాలతో జూదమాడకండి బుచ్చన్న. రైలు పట్టాల కింద ఏ బిడ్డ పెట్టుకున్నది? మా బిడ్డలు పెట్టుకున్నారా? కేసీఆర్ బిడ్డలు పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి బిడ్డలు పెట్టుకున్నారా? సర్నక్క రైలు పట్టాల కింద జై తెలంగాణ ఎట్లా పెట్టుకుంటారు? తెలంగాణ వచ్చిన తర్వాత వెలమ రెడ్డి అనే ఒక చర్చ ఉన్నది. ఈ రెండు సామాజిక వర్గాలు, అప్పుడు రెండు సామాజిక వర్గాలని. దీనిపైన మీరు పైడి రాకేష్ రెడ్డి అని నేను ఆర్మూరు శాసనసభ్యుడుగా ఇప్పుడు మిగిలిన పదవి కాలం 3.5 సంవత్సరాలు ఉంది నాది. నేను బీసీ ముఖ్యమంత్రి లేదా ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రి లేదా కింద పని. కానీ బీజేపీ దీనికి చట్టం అప్పుడు చొరవ తీసుకోవాలి, ఒక అడుగు ముందుకేయాలి అంటున్నారు వాళ్ళు. దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలను అవమానించిన కుటుంబం పార్టీ ఏది లేదు ఒక భారతదేశంలో తప్ప. అది ఏ పార్టీ? అదే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అండ్ నెహ్రూ కుటుంబం. ఏం అవమానించింది? మరి మొత్తం అదే కదా. అడుగడుగున అవమానం. దేశాన్ని నమ్మిన కుటుంబం, ఎమర్జెన్సీ పెట్టిన కుటుంబం. నో నమస్తే. రాష్ట్ర రాజకీయాలలో అక్కడక్కడ పార్టీకి ఒకరో ఇద్దరు నాయకులు గతంలో చాలా బోల్డ్గా స్టేట్మెంట్లు ఇచ్చేవారు. పార్టీ ఏదైనా సరే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే వారిపైన మాట్లాడేవారు. ఇప్పుడున్న వర్ధమాన పరిస్థితులలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఆ కోవకు చెందినవారు. వారు ఏ సభలో మాట్లాడినా లేదా మీడియా ఇంటర్వ్యూలలో మాట్లాడినా చాలా విషయాలు బోల్డ్గా మాట్లాడుతున్నారు. తో పాటుగా ఈ రాజకీయాల గురించి వారు ఏమనుకుంటున్నారు, ఇవాళ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన మరునాటి నుంచే మీ స్టేట్మెంట్లలో ఒక సంచలనం ఉంటున్నది. అంటే ఆ సంచలనం మీరు చిన్నప్పటి నుంచే ఇట్లా మాట్లాడతారా, లేకపోతే కనుక సాధారణంగా రాజకీయ నాయకులు దృష్టి ఆకర్షించే విధంగా మాట్లాడతారు కదా, ఆ తరహానా? నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. నేను ఏదో ట్రైనింగ్ అయ్యేటందుకు పెద్దారెడ్డిల కొడుకుని గాను, ఎల్మ దొరల బిడ్డని గాను, లేకపోతే దళితులలో ఉన్న దొరల బిడ్డను కూడా గాను. అంటే ఏదో నా జీవితం నేను కష్టపడి ఏదో నా స్వతంత్రంగా ఎదిగాను కాబట్టి నా జీవితంలో అవే ప్రతి సంఘటన ఒక పాఠమైంది నా జీవితంలో. కాబట్టి 3 నెలల్లో రాజకీయాలకు వచ్చిన 3-4 నెలల్లోనే విజయం సాధించడం. నేను ఆ రోజే క్లియర్గా ఉన్నాను. నేను రాజకీయం అంటే ఏందని క్లియర్గా ఉన్నాను. నేను డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 4 నాడే చెప్పాను, చట్టం ఉన్నవాడి చుట్టమైతే పేదవాడు ఎటు పోవాలన్నాను. రెవెన్యూ ఆఫీసులల్లో బ్రోకర్లే కూర్చుంటే సామాన్యులకు న్యాయం ఎక్కడన్నాను. అన్ని జెండాలు పట్టాను. అప్పటి వరకు మా ప్రాంతంలో వేరే జెండాలు పట్టే పరిస్థితి లేదు. ఏ జెండా ఉన్నా ఆ జెండాలన్నీ కొనుడే ఉండే. అప్పుడున్న గత ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆ పరివారం కావచ్చు. అన్నాను అదే రోజు అన్న నాకు కావాలంటే స్టేట్మెంట్ అంతా చూడండి. అది నాకు ఇంకా 100 సంవత్సరాల వరకు బతికినందులో మనకు ఆ స్టేట్మెంట్. నేను రాజకీయంగా మాట్లాడలేదు. కరెక్టే, ఇట్స్ ఎ డెమోక్రసీ కంట్రీ. కొన్ని లక్షల మంది త్యాగాలు చేసి వచ్చిన స్వాతంత్రంలో ఎవడో ఒకటి గురించి అన్ని వ్యవస్థల్లో నిర్వీర్యం కావటం ఏంది? అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, అది ఇంకా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు. ప్రతి ఒక్కడు ఈ రకంగా దిగజారిపోతే లక్షల మంది ఆత్మార్పణ చేసి తెచ్చుకున్న స్వాతంత్రానికి ఏం సంబంధం? ఏం ఉపయోగం? 1200 మంది బిడ్డలు ఆత్మార్పణ చేసి తెచ్చుకున్న తెలంగాణకి ఏం సంబంధం అని అడిగాను. అందుగురించి అది ఓపెన్గా చెప్పాను నేను. అన్ని జెండలు ఎత్తండి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అప్పటి వరకు మా దగ్గర ఆర్మూర్లో అసలు వేరే జెండలు ఎత్తడానికి వీల్లేదు, వేరే పార్టీ ఉండడానికి వీల్లేదు. అడుగడుగున అహంకారము, అణిచివేత, అది మేము సినిమాలలో చూసిందే, నిజంగా కళ్ళ ముందు చూసినాం. 1900 అంత ఉన్నదా? మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, అన్ని ఛానళ్ళలో నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి. ఈ రకంగా ఉంటుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో? పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి దుర్మార్గులు వెళ్తారా? ఎవడు దుర్మార్గుడు? ఎమ్మెల్యే దుర్మార్గుడు ఎందుకు అవుతాడు? ఎమ్మెల్యేని ప్రోత్సహించినోడు ఎవడు?
మరి మీరు కొంచెం అతిశయోక్తి అనిపిస్తలేదు? ఏంది అత్యుక్తి మనం? ఏమున్నది అత్యుక్తి? ఏముంటుంది? అంటే వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండద్దా? అంటే అంటే ఒకవేళ గత ప్రభుత్వంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రతిపక్షాలని మెర్జీ చేసుకుంటావు, పత్రికలను కొంటావు, ఛానళ్ళను కొంటావు, పాత్రికేయులను కొంటావు. ఏం చేసింది తెలంగాణ 10 ఏళ్ళ? అసలు ఈ 10 ఏళ్ళ మొత్తం చెప్పండి ఒకరని ఏం జరిగింది? కానీ ఒక్క మాట, కొంచెం మనం మన రాష్ట్రం దాటి పక్కకి వెళ్దాం. బీజేపీలో ఇవాళ చేరికెళ్ళలేవా? లేదా బీజేపీ వలసలను ప్రోత్సహించలేదా? నార్త్ ఈస్ట్లో జరగలేదా? ఉత్తరాదిన జరగలేదా? జరిగింది కదా. మీరు టీఆర్ఎస్ని నేను అనేది ఏమంటారు, టీఆర్ఎస్ అంటాం వేరండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. 28 రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. మీరు ఇది గమనించాల్సింది బుచ్చన్న. మీరు తెలంగాణ ప్రజలు కూడా మొత్తం దీన్ని వాయిస్ ఇవ్వాలి దయచేసి. 28 రాష్ట్రాలు ఏదో ఒక రకంగా దానికి సందర్భాలు వేరు, ఆ ఏర్పాటు విధానం వేరు. కానీ తెలంగాణ అట్లా కాదు. అమాయక బిడ్డలు, సామాన్య కుటుంబాలకి వచ్చిన బిడ్డలు. తొలి దశ ఉద్యమంలో 369, మలి దశ ఉద్యమంలో 1200 మంది గొంతులు కోసుకుంటే, ఉరి పెట్టుకుంటే, ప్రాణాలు తీసుకుంటే వచ్చిన తెలంగాణకు మీరు మిగతా రాష్ట్రాలతో జూదం ఆడకండి బుచ్చన్న. అది మీరు దొరలకు వత్తాసు పలికినట్లు అవుతుంది, రెడ్డిలకు వత్తాసు పలికినట్లు అవుతుంది. అది నేను చెప్తున్నాను, దయచేసి ఈ మాట నన్ను క్షమించండి. కానీ తెలంగాణ చరిత్రనే వేరు, తెలంగాణ అస్తిత్వం వేరు. రైలు పట్టాల కింద ఏ బిడ్డ పెట్టుకున్నది? మా బిడ్డలు పెట్టుకున్నారా? కేసీఆర్ బిడ్డలు పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి బిడ్డలు పెట్టుకున్నారా? స్వర్ణక్క రైలు పట్టాల కింద జై తెలంగాణ ఎట్లా పెట్టుకుంటారు? చావును ముద్దాడిన బిడ్డలు పుట్టిన నేల ఇది. దీని గురించా లక్షలాది కోట్ల అప్పులు తెచ్చి ఇట్లాంటి రాజకీయ క్రీడలు ఆడుతుందిక? ఒక 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 బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనుషులు తప్పులు చేయడానికి, నీవైనా నేనైనా. కడుపు నిండిన వాడు వేడు, కడుపు ఎండిన వాడు వేడు. తెలంగాణ అట్లా కాదు, ఏడ్చి ఏడ్చి అలిచిన నేల ఇది. కానీ ఒక మాట, నేను నిజంగానే మీ దాంట్లో మీకు మనుషుల పట్ల ఒక ప్రేమ, ఎదుటివారి పట్ల ఒక జాలి, అది దయ, అవన్నీ కనబడుతుంటాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆయన మాట, నేను పాలమ్మిన పూలమ్మిన కష్టపడి పైకి వచ్చినా అని. నేను రెడ్డి అంటే రెడ్డి ఏంది, ఆయన కష్టపడి నేను వచ్చిన వ్యక్తులను అనట్లేదండి. అంటే ఒకనొక పోలిక. అంటే మీరు కూడా చాలా డౌన్ టు ఎర్త్ లాగా మాట్లాడుతున్నారు. నేను ఈ రెడ్డిలం కాదు, మేము సామాన్య రెడ్డిలం. వాళ్ళు జమీందార్ రెడ్డిలు, దేశ్ముఖ్ రెడ్డిలు వేరే ఉంటారు. తెలంగాణ చరిత్ర చదవండి. తెలంగాణ సాయుధ పోరాటంలో బిఎన్ రెడ్డి గారు కావచ్చు, లేదు ఎల్లారెడ్డి గారు కావచ్చు, చాలామంది రెడ్డిలే ఈ తెలంగాణ ఉద్యమంలో ముందు కూడా నైజాంకు వ్యతిరేకంగా. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు ఆయన ఈరోజు కూడా చరిత్రలో ఒక పాఠమైన చరిత్రలో కూడా తెలుసు. రెడ్డిలలో 2 రకాల రెడ్డిలు ఉంటారు. కష్టం చేసి వ్యవసాయం చేసుకునే కాపు రెడ్డిలు. మేము పుట్టినమే దొరతనంకు పుట్టినామని. మా దగ్గర కూడా కొంతమంది దొరలు ఉంటారు. ఆ తాతలు వాళ్ళే, వాళ్ళ తండ్రులు ఎమ్మెల్యేలే, వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేలే, ఇట్లా వాళ్ళు మేము పుట్టడమే రాజరికం. అప్పుడేమో నిజాం కాలంలోనేమో దేశ్ముఖులు జమీందారులు గేలినరు. మళ్ళా భారత స్వతంత్రం రాగానే ప్రజాస్వామ్య ముసుగులో మళ్ళీ ప్రజలను కాల్చుక తింటున్నారు. ఆ రెడ్డిలు వేరు. ఇప్పుడు అట్లా అంటే చాలామంది మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. మహబూబ్ పాలమూరు రెడ్డిస్ అంతా హోటళ్ళలో పనిచేసేవాళ్ళు. నేను అనడం ఏంటండి, కులాలను కాదు, అక్కడ కొంతమంది డబ్బులు మేము పుట్టటమే రాజరికం వెళ్తుందుకున్న రెడ్డిల గురించి మాట్లాడడం తప్ప నేను అనేది ఉద్దేశం చెడు కాదు. అది రెడ్డిలు సామాన్య రైతులు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో పేదలు ఉన్నారు రెడ్డిలు. ఇంకెన్నో రకాల నష్టపోతున్నారు. వాళ్ళ కులమే మైనస్ అయింది చాలామందికి. కులమే వాళ్ళకు నష్టమైంది చాలామందికి. వాడికి ఇల్లు గడవదు, ఏది రాదు ప్రభుత్వ పథకం. ఇదొక కర్మ రెడ్డిలకు. ఈ కర్మ అనుభవించి ఉన్నారు. పేరుకే రెడ్డి తప్ప ఇంట్లో ఏముండదు. రేషన్ కార్డు రాదు, ఆడికి పెన్షన్ రాదు, ఆడికి ఇల్లు రాదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, శని ఉంటుంది ఆడికి. ఇట్లా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ నేపథ్యం చెప్పాను. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో కమ్మలు రెడ్లు వీళ్ళ మధ్యన అధికారం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత వెలమ రెడ్డి అనే ఒక చర్చ ఉన్నది. ఈ 2 సామాజిక వర్గాలు, అప్పుడు 2 సామాజిక వర్గాలని. దీనిపైన మీరు ఏమవుతుందండి? పంచక తింటే ఏమవుతుంది? ఒకసారి రెడ్డిలు, ఒకసారి కమ్మలు, ఒకసారి ఎల్మలు, ఒకసారి బీసీలు, ఒకసారి ఎస్సీలు. ఏమవుతుందండి? ఏమవుతుంది? నాకు నిజంగా చెప్పండి, ఏమైతే? ఒక 5 ఏళ్ళు బీసీలు ఉండని ముఖ్యమంత్రి, ఒక 5 ఏళ్ళు ఎస్సీలు ఉండని, ఏమవుతుంది? నాకు అర్థం అవుతలేదు. అంటే మేము ఏలతందుకే పుట్టినామా? అంటే మేము ఏలతందుకే పుట్టినామా? ఎట్లా కమ్మలు, ఎలుమలు, రెడ్డిలు ఏలతందుకే పుట్టినామా? అరే తప్పండి అది. ఒక ఈ ఆంధ్ర తెలంగాణని ఇట్లాంటి రాజకీయ నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక
విశాల హృదయంతో ఆలోచించాల్సిన విషయము. 21 సెంచరీలో ప్రపంచం ఎటో పరుగులెడుతుంది. ఇటువంటి టైంలో ఈ కులం అనేది కొద్ది అహంకారాన్ని తగ్గించుకొని అందరం సమానం. ఓకే, ఎవరి అవకాశాలు అది మనం కొన్ని డెమోక్రసీ ప్రాసెస్లో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలని మనం ఎంత నిజాయితీ న్యాయమైన సంపడితే ఏమవుతుందని నేను అంటున్నా. వస్తే మంచిది. ఇప్పుడు నేను తెలంగాణలో ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను. పైడి రాకేష్ రెడ్డి అనే నేను ఒక ఆర్మూర్ శాసనసభ్యుడిగా చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మళ్ళీ వచ్చే ప్రభుత్వం కానీ నేను చెప్తున్నాను, ఒక బీసీ ముఖ్యమంత్రి లేదా ఎస్సీ ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ అట్లాంటి అయిపోయాయి. నేను రేపంటే రేపు అఫిడవిట్ ఇస్తాను, అఫిడవిట్ ఇస్తాను, గవర్నర్కి ఇవ్వమంటే ఇస్తాను, లేదా చీఫ్ సెక్రటరీ మీరు ఏదైనా కమిటీ వేయండి మొత్తం మేధావులంతా, నేను రెడీ ఉన్నాను. ఫస్ట్ లెటర్ నేను ఇచ్చేస్తాను. పైడి రాకేష్ రెడ్డి అని నేను ఆర్మూరు శాసనసభ్యుడుగా ఇప్పుడు మిగిలిన పదవి కాలం 3.5 సంవత్సరాలు ఉంది నాది. నేను బీసీ ముఖ్యమంత్రి లేదా ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రి లేదా కింద పని చేయడానికి నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది ఇట్లాంటి ఒక ఆలోచన సరే మీరు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఎక్కువ తక్కువ లేదు, ఎవరి దగ్గర ఉండాలి అనేది ఒక భావన ఉంది కదా. మీకు ఎవరి ద్వారా వచ్చింది ఇది? ఎట్లా నేర్చుకున్నారు? చుట్టుపక్కల వాతావరణం, మీ మదర్ అండ్ ఫాదరా? చిన్నప్పటి నుంచి నాకు జరిగిన సంఘటనలు, నేను ఎదుర్కొన్న బాల్యంలో నేపథ్యము నేను చెప్పాను కదా, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కదా. అమ్మ కోల్పోవడంలో చాలామంది బీసీ ఎస్సీలు పాలిచ్చి పెంచడం, గ్రామంలో ఒక రకమైన నేపథ్యము, మళ్ళీ విదేశాలకు కూడా అక్కడ కూడా ఏముంటుంది, కులం ఏముంటుంది, కడుపు గాలినోడు కన్నీరు వచ్చినోడే కలిసి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు దుబాయ్లో పోయి ఉన్నప్పుడు ఎవరు ఉంటాం? కడుపు గాలినోడు, కడుపు పెండినోడు, కన్నీరు వచ్చినోడు, అడిగి ఇంకా కులం ఎక్కడ ఉంటుంది? మా కులాలే మాకు అన్నం పెడితే మేము బయటకు ఎందుకు పోతుండివి? మా బంధువులే మమ్మల్ని చేరదీస్తే మేము ఎందుకు పోతుండివి? ఉన్నవాడికి అందరు బంధువులేనండి, లేనివాడికి ఎవరు ఉంటారండి? ఎవరుంటారు చెప్పండి? ఉన్నవాడికి అందరు బంధువులు అవుతారు, లేనివాడికి ఎవరు గారు? ఇది జీవితంలో అన్నీ కొందరు చెప్పుకోక ఇబ్బంది పడతారు. నేను బహిరంగంగా చెప్తున్నాను. చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు. మరి ఉన్నదే చెప్తుంటే మరి బోల్డ్ ఏంది? బోల్డ్ దాన్ని బోల్డ్ లేదు ఏం లేదు, ఉన్నది మాట్లాడటంలో బోల్డ్ అంటే ఎట్లా అండి? కాదు, బీజేపీలో చాలా క్రమశిక్షణ మాట్లాడొద్దు అని అంటారు కదా, మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది ఏమైనా అవుతుందా? నాకైతే ఇంతవరకు అయితే అట్లా ఎదుర్కోలేదు. నేను పార్టీకి నష్టం చేసే పనులు ఏది చేయలేదు ఇప్పటివరకు. పార్టీకి నష్టం చేసే పని నేను నా బోల్డ్ వల్ల ఎవరికి నష్టం కావట్లేదు. నేను మాట్లాడిందల్లా తప్పు ఉంటే చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఈ 42 82 పక్కన పెట్టండి కూర్చొన్న, నేను ఇచ్చినట్టు అఫిడవిట్లు ఇచ్చేయమని కదా. లేదు మిమ్మల్ని మాట తప్పితే మళ్ళీ షూట్ చేసి పడేయండి. ఇది అమ్మాయి తలకాయ నొప్పి. కడుపులో ఒకటి బయట ఒకటి, మళ్ళీ అమాయకులను మోసం చేసుడు, రాజకీయాలు చేసుడు. ఒకడేమో దళితుడు ముఖ్యమంత్రి అంటాడు, 10 ఏళ్ళేమా వాళ్ళు వెళ్తారు, వాళ్ళని ఏమన్నారు సమాజం? మీ మేధావులు ఏమన్నారు, మీ మీడియా ఏమన్నారు, జర్నలిస్టులు ఏమన్నారు, జడ్జిలు ఏమన్నారు, న్యాయ వ్యవస్థ ఏమన్నది? బహిరంగంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటావు, 10 ఏళ్ళు నువ్వు వెళ్తావు. ఇప్పుడేమో బీసీ అంటారు. ఇదంతా డ్రామా అంటారా? 100% డ్రామా. ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. మళ్ళీ ఇదే మళ్ళీ ఎక్కడికి వచ్చింది కదా చెప్తున్నా. నేను చెప్తున్నా ఇప్పుడు రాసిమని, ఢిల్లీలో ఉన్నాడో గల్లీలో ఉన్నాడో అందరూ రాయమని కదా. నేను ఫస్ట్ లెటర్ రాసిస్తా అంటున్నా రమ్మను దమ్మున్నోని. కానీ బీజేపీ దీనికి చట్టం అప్పుడు చొరవ తీసుకోవాలి, ఒక అడుగు ముందుకేయాలి అంటున్నారు వాళ్ళు. అండి మనుషులు నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉన్నప్పుడు ఇంకా చట్టం ఎందుకండి? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను దయచేసి. నేను ఇదంతా ఈ డ్రామా రైళ్ళు ఇప్పుడు రైళ్ళు అన్ని పోయినరు కదా, అంతా అన్ని కులాలలో పోయినరు అనుకుందాం. రాహుల్ గాంధీ గారు అన్నీ ఉన్నారు. ఒక్క నిమిషం, మీ ధర్నాలు ఏమైనా నిజాయితీ ఉంటే, మీ ధర్నాలు ఏమైనా అక్కడనే ఒక బీసీ ముఖ్యమంత్రి నామినేషన్ పంపి ముఖ్యమంత్రి, మీ ధర్నాల ఓకే ఏ 1% నిజాయితీ ఉన్నా, 1%, ఇంకా 99 పక్కన పెట్టిపుచ్చన్న. మొత్తం ట్రైన్లంతా బీసీ బిడ్డలు పోయారు. 30 ఏళ్ళ కింద ఉన్నోళ్ళు, 40 ఏళ్ళ కింద ఉన్నోళ్ళు గోషి కూడా దోపిర్రు. పోన్రి మీరు. నేను నిజంగా చెప్తున్నా, బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి రాజకీయ వ్యవస్థకుంటే, రాజకీయ వ్యవస్థకు రాజకీయ పార్టీలకు ఎవరు అవసరం? ఏ చట్టాలు అవసరం? ఏ పార్లమెంట్ ఆమోదం అవసరం? ఏ సుప్రీంకోర్టు ఆమోదం అవసరం? రాహుల్ గాంధీ నోట్లకి వెళ్ళిన పదమే వేదవాక్ అయితే వెళ్ళండి పంపి అక్కడి నుంచి ఒక ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి. ఏముంది? ఒకవేళ మీకున్న రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాకో ఆయనకి ఏదైనా మంచి ఇంకో పెద్ద పదవి ఇవ్వండి. చిత్తశుద్ధి నిరూపించుకోండి. చాలా పదవులు ఉన్నాయి. ఒకవేళ బీసీ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నేను పేర్లు చెప్పానండి. నాకు పెద్ద ఈ కుల వ్యవస్థ మీద నమ్మకం లేదు. ముందు నాకు ఈ దేశం ముఖ్యము. దేశంతో పాటు అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూడాలంటాను మెజారిటీ ప్రజల్ని. అంటే ఈ స్వాతంత్రం వచ్చి నుంచి ఒక కుటుంబ చేతిలో చిక్కిపోయిన ఒక మెజారిటీ ప్రజల బాధలు కథలు విన్న తర్వాత
ఒక ఆవేదన తప్ప నాకేం లేదు. ఆ కుటుంబం కూడా నాకేముంటుందండి. నెహ్రూ కుటుంబము, ఇందిరాగాంధీ కుటుంబాలు రాజులు, పుట్టుడే రాజులు. అంటే వాళ్ళకు అంటే నాకేందంటే నాకు బాధ ఏందంటే ప్రపంచం లోపల మెజారిటీ ప్రజలను అవమానించిన ఏ దేశ రాజకీయ వ్యవస్థను చూడలే నేను. ఓవరాల్గా 200 కంట్రీస్ స్టడీ చేశాను. ఏ దేశంలో కూడా అది ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే సౌదీ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఎనీ కంట్రీ మొత్తం స్టడీ చేస్తే ప్రపంచం లోపల తన దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలని అవమానించిన కుటుంబం పార్టీ ఏది లేదు ఒక భారతదేశంలో తప్ప. అది ఏ పార్టీ అదే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అండ్ నెహ్రూ కుటుంబం. ఏం అవమానించింది మరి మొత్తం అదే కదా, అడుగడుగున అవమానం. దేశాన్ని నమ్మిన కుటుంబం, ఎమర్జెన్సీ పెట్టిన కుటుంబం. నో ఒక్కటి చెప్తున్నానండి, అడుగడుగున ఆవులను అంటే ఋషులను చంపిర్రు, కరసేవకుల్ని బుల్లెట్లతో చంపిర్రు. ఈ రోజు కూడా దేశ ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ గారు అదొక్కటి మార్చుకుంటే చాలు. మేము మార్చుకోవడానికి మార్పు ఎప్పుడు సహజం. మాకు ఆ కుటుంబం మీద కాదండి, మేము ఆ చరిత్ర ఏమైనా దారుణంగా ఉంటుందండి. ఎందుకండి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా దేశాన్ని ఎట్లా విడదీస్తారండి ఒక్కరి గురించి? అక్కడ హిందువుల భద్రత కూడా చూసుకోవాలి కదా నువ్వు పాకిస్తాన్లో. ఇది కేకా అండి మీ దేశం అంటే? చెప్పండి కదా, లక్షలాది మంది హిందువులు అండి ఊచకోతకు గురయ్యారు. ఎవరు ఇల్లు? అద్వాని గారు ఎవరు? చరిత్రలో జరిగిన ఘటనలు అవి. ఘటన కాదు, దుర్మార్గమైన మామూలు దేశమంతా అది మరి దారుణం అండి. 2,50,000 మంది మహిళలను మానభంగాలు చేశారు హిందువులని. కానీ నో అది కానీ గాంధీ నెహ్రూల మీద నేను ఒక మాట్లాడు. ఈ దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రధానంగా భారీ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, నెహ్రూ. బ్యాంకుల జాతీయకరణ ఇందిరాగాంధీ, కాంగ్రెస్. ఆనాడు ఉన్న అత్యంత వెనుకబడిన వారికి భూములు ఇవ్వడము లేకపోతే పెన్షన్లు ఇవ్వడమో చేసింది ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ. మరి ఇవి అంటే అదేమంది అదే ఇప్పుడు రాజాభరణ రద్దు వలన, బ్యాంకుల జాతీయకరణ వలన ప్రజల దగ్గర బ్యాంక్ వెళ్ళింది కదా, అది పెద్ద మార్పు. అంటే ఇవన్నీ చేస్తామని ఎమర్జెన్సీ పెడతావా? భగత్ సింగ్ అనే ఒక బిడ్డని, దేశభక్తుని 60 ముక్కలు చేసి ఉరివెట్టి పంపిన బిడ్డ ప్రాణానికి విలువ ఉండకూడదా? అల్లూరి సీతారామరాజు గుండెలలో కాల్స్తే బుల్లెట్లు, బ్రిటిష్ తుపాకులు, ఆ గుండెలకు అర్థం ఉండకూడదా? చెప్పండి. రాజ్కూర్ సుఖ్దేవ్, ఉరితాడుని ముద్దాడి 20 ఏళ్ళ బిడ్డలు. మీ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ లాగా కాదు వాళ్ళు. ఏ కారణంతో పెట్టినావు 1975 ఎమర్జెన్సీ? జైళ్ళలో ఎందుకు నొక్కినావు? ఎన్ని లక్షల మందిని జైళ్ళలో పెడతారు? దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరినీ, పత్రికాధిపాతులని, విలేకరులని, ప్రజాస్వామ్య వ్యవస్థలని జైల్లో పెడతావా? ఎవరు నువ్వు? కానీ కొందరు అంటున్నారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడే వాళ్ళు ఇవాళ బీజేపీ కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని కొందరు అంటున్నారు. ఇగో అనడానికి వేరు, చరిత్ర చెప్పాలంటున్నాను. నేను చెప్పేది ఏం చెప్తున్నా, ప్రతిదీ చరిత్ర బుక్లతో సహా చెప్తా, అంకెలతో సహా చెప్తా, డేట్లతో సహా చెప్తా. నిన్నగాక మొన్న 6 రోజుల కింద ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏదో స్టేట్లో, ఛత్తీస్గఢ్ ఏదో క్రిస్టియన్ నన్స్ అనే కేసు చిన్న ఇష్యూ జరిగితే ప్రియాంక గాంధీ ఆమె ఎక్స్లో దాంట్లో స్టేటస్లో పెట్టింది, క్రిస్టియన్స్ నన్స్ ఏదో ఇష్యూ పెట్టింది. అదే పార్లమెంట్లో 26 మంది భారతీయులు చనిపోయి హిందువులు చనిపోయారని లేదు, భారతీయులు. అబ్బో నీ చల్లకుండా. మరి ఎందుకు మేమంటే ఇంత పగ ఎందుకు? మరి క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ అంటారు, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ అంటారు, హిందువులు చస్తే హిందువులు అని ఎందుకు అన్నారు? మీరు రాజకుటుంబం, గాంధీ కుటుంబం, మీరు ఎందుకు ఇంత అవమానిస్తున్నారు హిందువులు? నేను ఒక్కడే మాట చెప్తున్నాను. మరి నేను దయచేసి నన్ను ఒక్క మాట, నన్ను ఏ శిక్షకైనా సిద్ధమే. పలస్తీనా బ్యాగ్ వేసుకొని పార్లమెంటుకు పోతావు, పహల్గామ్ బ్యాగ్ వేసుకొని ఎందుకు పోవు పార్లమెంటుకు ప్రియాంకమ్మ? మన దేశం కాదు, ప్రపంచం అంత ఉంది పలస్తీనాకు. 57 దేశాలు ముస్లిం దేశాలని, కానీ హిందువులకు ఎవరున్నారు? నువ్వు తప్ప. మీరు ఈ దేశం మొత్తం, ఈ దేశంలో ఉన్న 75 సంవత్సరాల నుంచి ఉన్నాయన్ని అనుభవించారు ఆ కుటుంబం. ఉన్నాయన్ని బతికుండంగా భారతరత్న ఇచ్చుకున్న కుటుంబం. ఇవాళ 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంటే 3వ టర్మ్ బీజేపీ వచ్చింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ను ఆ కుటుంబాన్ని అంటారు? పదే మేము మళ్ళీ మీకు అదే చెప్తున్నామండి. మేము చెప్పదలుచుకున్నది ఇలా సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోలేదు. నేను అనుకున్నది ఏంటంటే, భారతదేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఐడియాలజీని మార్చుకోమంటున్నాను. దయచేసి నేను తప్పనట్లేదు, ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, అది కూడా నిత్య నూతనమే వెలగాల, అది కోరుకుంటున్నాం. కానీ మెజారిటీ ప్రజల్ని 80-82% ఉన్న ప్రజల్ని గౌరవించే నాయకత్వం ఉండాలంటున్నా.
ఎక్కడన్నా ప్రపంచంలో హిందూ తీవ్రవాదం అన్నోళ్ళు ఉన్నారండి? ఒక రాహుల్ గాంధీ తప్ప. మీరు చెప్పండి దయచేసి. ప్రపంచంలో మొత్తం నేనే కాదు, సనాతన ధర్మం వేలాది సంవత్సరాల ఋషులు మహర్షులు రాసిన ఈ చరిత్రలు చూసుకుంటారండి. ఒక్కసారి చూడండి రాహుల్ గాంధీ మెంటాలిటీ ఏ రకంగా అంటే స్పైల్ చేస్తున్నారు. విదేశీ ద్రోహులు, కుట్రదారులు, ఈ దేశ ఎదుగుదలను చూడలేని విదేశీ శక్తులు రాహుల్ గాంధీని పావుగా వాడుకుంటున్నాయి. ప్రియాంక వాద్రాని పావుగా వాడుకుంటున్నాయి. నేను చెప్తున్నా కదా, ఒక్కటి చెప్పండి. ఏ ఏ ఏ బాంబు దాడులు, ఏ మత కల్లోలు, ఏ అరాచకాలు ఈ దేశంలో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఏ జాతి చేస్తున్నది? హిందూ జాతి. నిన్నగాక మొన్న సిరియాల బాంబులు పెట్టింది హిందువులా? పాకిస్తాన్ మసీదులలో బాంబులు పెట్టింది హిందువులా? నేనేమంటున్నానండి, రాహుల్ గాంధీ గారి మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేదండి. ఆయన దేశ మెజారిటీ ప్రజలని ప్రేమించటం నేర్చుకోమంటున్నాం. అంటే ఆయన ఒక భారత్ జోడో యాత్రనే ప్రేమను పంచాలి అని వారు అన్నారు కదా. పార్లమెంట్ స్పీచ్ని చూడండి, అది ఎలక్షన్ ర్యాలీ అండి. భారత్ జోడో కాదు, భారత్ తోడో యాత్ర, అన్యాయ యాత్ర. కానీ ఈ మధ్య బాగా గమనించిన విషయం ఏంటంటే, మీలాంటి వాళ్ళు అంటే బాగా మాటలు చెప్పేవాళ్ళు, బీజేపీ ఐడియాలజీ చెప్పిన రాజకీయ నాయకులు అవుతారు కదా, లేకపోతే మీరు కూడా అవుతుంటారు. మాటలు చెప్పేటోడే రాజకీయ నాయకుడు అవుతాడు. ఎందుకంటే జనాలని ఆకర్షించాలి, జనాలకు మనం నచ్చజెప్పగలగాలి మన భావజాలాన్ని. అప్పుడే కదా రాజకీయ నాయకులు సక్సెస్. రేపు తెల్లారు ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కంచుకోట, మీరు అందువల్ల గెలవగలిగినట్టు. అక్కడ మీ షర్టు నేను చాలా ఇంటర్వ్యూలో చూసాను, మీరు కాషాయం ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఇప్పుడు అయ్యప్ప మాలేశం నలుపు బట్టలు ఎందుకు వేసుకోవాలా? మాల వేసుకున్నారు కాబట్టి. ఇది కూడా అంతే, మేము హిందుత్వాన్ని స్వీకరించినాం కాబట్టి, హిందూ భావజాలను హిందువుల గురించి కొట్లాడుతున్నాం కాబట్టి, అందరితో పాటు హిందువుల గురించి కొట్లాడుతున్నాం. ఇప్పుడు నిన్న కాక మొన్న మందిరం కూలగొట్టిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ఒక మసీదుని ముట్టుమని చూస్తా అంటే నేను అన్ని ఏంటంటే అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూడండి తప్ప మేము ముస్లింలని క్రిస్టియన్స్ని వేరుగా చూడొద్దని అంటలేము. వాళ్ళని ఎట్లయితే సంకలెత్తుకొని 10 సార్లు పాలు తాగిపిస్తున్నారో, మాకు అన్నం లేక కాళ్ళకాడ చంపుతున్నారో చంపకండి అంటున్నాం హిందువులని. బీజేపీ లేదు కదా, వీడగొట్టినప్పుడు దేశం లేదు, ఎమర్జెన్సీ పెట్టినప్పుడు బీజేపీ లేదు, మీరు ఋషులను చంపినప్పుడు బీజేపీ లేదు. బీజేపీ ఎందుకు పుట్టింది? ఇది ఎందుకు పుట్టింది? ఎమర్జెన్సీ ఉంటే వేరే పేరుతో ఉన్నది కదా జనసంఘ. అదే జనసంఘ కూడా దానికి కారణం ఏంటి? జనసంఘ కూడా దేని గురించి పెట్టినాము? గాంధీ కుటుంబం గురించో, లేకపోతే కేసీఆర్ కుటుంబం గురించి, ఒక వ్యక్తుల గురించి, కరుణానిధి గారి కుటుంబము, ములాయం సింగ్ యాదవ్ కుటుంబం గురించి కాదు. దేశ సంస్కృతి సాంప్రదాయం, దేశ ఐక్యత గురించి పెట్టింది ఇది. 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 निशान 2 ईशान, ये सब नहीं चलता बल्कि लगाए सो पार्टी है ये देश के लिए, देश संस्कृति के लिए, जो सनातन धर्म के लिए. ఈ దేశము అంటే మట్టి కాదండి బుచ్చన్న. ఈ దేశం చరిత్ర తెలియదు. 300 సంవత్సరాల అమెరికా 300 సంవత్సరాల కింద పుట్టింది. మట్టి లేదు, మంగి లేదు. ఇది లక్షల సంవత్సరాల కింద పుట్టిన. మీరు ఎస్ తప్పకుండా దేశం కోసము, దేశమే మొదలు ప్రథమ ప్రయారిటీ దేశానికి. ఎవరికైనా సరే, మీకైనా, నాకైనా, మా కెమెరామెన్లకైనా, ఎవరికైనా మనకు దేశం ముఖ్యం. తీవ్రవాది కూడా అడిగి, ఎందుకంటే తీవ్రవాది కూడా మనం చంపేట దేశం చేయాలనుకుంటున్నాడు. తీవ్రవాదులు ఉగ్రవాదులు మమ్మల్ని చంపి కూడా ఈ దేశాన్ని ఉంచుకుందాం అనుకుంటారు. దేశమే ముఖ్యం వాడి కూడా. అంటే వాళ్ళ యాంగిల్లో అది వాళ్ళ ఇక్కడ బీజేపీ ఈ 15 ఏళ్ల కాలంలో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేసిన వాటికంటే మన రాష్ట్రంలో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి స్కీమ్ వచ్చింది, ఒంటరి మహిళలకు స్కీమ్ వచ్చింది, తర్వాత కేసీఆర్ కిట్టు అనే ఒక స్కీమ్ వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది. ఇన్ని అంటే ఆయన కూడా దేశం కోసం చేసినట్లే కదా. అది ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకు మీరు కేసీఆర్ టార్గెట్ చేసి తిడుతున్నారు? అండి కాళేశ్వరంకు వ్యతిరేకత కాదు. ఫస్ట్ మీరు గమనించాల్సింది, తెలంగాణ ప్రజలు కూడా, తెలుగు వచ్చిన ప్రతి ఒక్క ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఇది సబ్జెక్ట్ డైవర్షన్ చేస్తున్నారు రాజకీయ నాయకులు. నాణ్యత లేని కట్టడం, అవినీతి, వేలాది కోట్ల అవినీతి. ఆయన సొంతం అయితే ఎట్లా చేస్తారా? ఇప్పుడు ఆయన ఉదాహరణకు ఆయన ఫామ్ హౌస్లో ఉంది, అలా మేనేజర్ దగ్గర 500 కోట్లు దొరుకుతాయి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో లేకపోతే ఆయన కంపెనీలో వ్యాపారం చేసిండు అనుకుందాం, మేనేజర్ ఇంట్లో 500 కోట్లు దొరుకుతాయా? దీనికి చెప్పండి సమాధానం. అవినీతి కాళేశ్వరం మేనేజర్ ఇంట్లో 500 కోట్లు దొరికినాయి. ఇప్పుడు మురళీధర్ రావు ఎవరు? ఆయన మేనేజర్. ఈఎన్సీ ఆయన. అదే ఈఎన్సీ అంటే వ్యవస్థ అంటున్నా. అదే కాళేశ్వరం కూడా నీ వ్యవస్థనే కదా. సెటైర్ అవినీతి ఎందుకు కంట్రోల్ చేయలేదు?
ఎవడప్ప సొమ్ము? తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు తెచ్చి నడ్డి విరిచి ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆ సందర్భంలోనే జరిగిన చర్చ ఏమిటంటే ఆయన సర్వీసులోకి వచ్చినప్పుడు ఎక్కడో హైదరాబాద్లో ఒక మూల ఒక 1000 గదాలకు ఉన్నాడు అనుకుందాం. ఇవాళ ఆ ఆస్తి విలువ 100 కోట్లు అయింది. ఆయన ఒక్కటి కాదండి, నేను చెప్పేది హరిరామ్. ఎవరి హరిరామ్? వాళ్ళు భార్యాభర్త ఇద్దరు ఉన్నత ఉద్యోగులు. ఇగో ఉన్నత ఉద్యోగులు అయితే 2000 కోట్లు వస్తాయి. మరి చాలా మంది నేను కూడా ఉన్నత ఉద్యోగులు చాలా మందిని చూస్తున్నాం, వేలాది లక్షలాది మంది చూస్తున్నాం. మేము అనేది ఏంటంటే ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. మరి అన్ని వ్యవస్థలు కూడా ఏం లేవని చెప్పండి. యాంటీ కరప్షన్ బ్యూరో పనికి రాదు, సిబిఐ పనికి రాదు, సిట్లు పనికి రావడం ఎందుకు ఇంక ఇదంత కథ? ప్రజల్ని పిచ్చోళ్ళని చేసినందుకు కానీ మిమ్మల్ని దోసుకుంటందుకే పుట్టినాంరా. నేను మొన్న అన్నాను కదా, తెలంగాణ అమాయక ప్రజలను చంపి మీ గురించి ఎవరా తెలంగాణ వచ్చింది, మా గురించి తెచ్చుకున్నాం, మా కొడుకుల గురించి తెచ్చుకున్నాం, మా మనమల గురించి తెచ్చుకున్నామని చెప్తున్నా డైరెక్ట్. చెప్పండి కదా బహిరంగంగా. ఎందుకు చెప్పారు నీళ్లు నిధులు నియామకాలని? ఏది నియామకాలు? ఎక్కడే నియామకాలు? 50,000 ఉద్యోగాలు. ఏ 50,000 ఉద్యోగాలు? ఒకటే అండి, దయచేసి మీరు కాదు, జర్నలిస్టులు కూడా అవగాహన తెచ్చుకోవాలండి. శ్రీకాంతాచారి రైతు బంధు, రైతు భరోసా వస్తుందని సావలేదండి, వాడికి భూమి లేదండి, ఉద్యోగం వస్తుందని చచ్చిండ్రండి పిల్లలు. మధ్యతరగతి పిల్లలండి వాళ్ళు, సామాన్య కుటుంబాల బిడ్డలండి వాళ్ళు. దయచేసి రాజకీయాలలో మీరు కూడా ఇటు కొట్టుకుపోతున్నారు. భూమి లేనివాడి గురించి, భూమి లేని గురించి ఆలోచించండి. 22 లక్షల మంది గుంట భూమి లేదండి. వీళ్ళ గురించి ఆలోచించేవాడేవాడు? వాళ్ళ పేర్ల మీద అప్పులు తీసుకొస్తాం, అవినీతి చేస్తాం, ఏదైనా అడుగుతున్నాం ఇట్లా కాంట్రవర్సీ చేస్తాం. కానీ మీరు ప్రజల పట్ల ఒక కన్సర్న్ చాలా కనబడుతున్నది. మీరు ఎమ్మెల్యే అయ్యండి, మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసింది ఏమిటి? ప్రయత్నమైనా కనీసం? రైట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, పైలట్కి బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఒక ఫ్లైట్ పోతున్నప్పుడు పైలట్కి బుద్ధి ఉండాలి. అది ఏ రూట్లో పోవాలా, ఎట్లా ల్యాండింగ్ చేయాలా, ఎట్లా టేకప్ చేయాలా, దాన్ని ప్యాసింజర్ని సమానంగా చూసుకోవాలా. పక్షపాత ధోరణి అనేది విడనాడాల. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులు రాజ్యాంగ విలువలకి తిలోదోకాలకి ఇచ్చినప్పుడు ఏం చేయగలుగుతాం? పోరాడగలుగుతాం. ఇప్పుడు మాకు కూడా ఇది ఏంటంటే కొత్త వ్యవధి, ఇంత దారుణం కూడా తెలియదు. అధికారులతో గొడవ పడుతున్నాం, తెలంగాణ అసెంబ్లీలో గొంతు విప్పుతున్నాం అసమానతల గురించి. ఏదైతే అభివృద్ధిలో వెనుకబడ్డామని తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ మళ్ళీ అదే చేస్తున్నారు వీళ్ళు. నేను అసెంబ్లీ కూడా అడిగాను కదండి, కొడంగల్కి 1000 కోట్లు మాకు 1 కోటి ఎందుకని? తప్పేముంది? నా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నా మంచిది, తప్పదు. పోరాటం ఇప్పుడు ఒకటండి, మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యంగా పోరాడాల్సింది తప్ప ఆనాటి కాలంలాగా అల్లావుద్దీన్ ఖిల్జీ లాగా, రతన్ సింగ్ లాగా, చిత్తూరు గారు మహారాణా ప్రతాప్ లాగా తుపాకులతో కత్తులతో పోరాటం చేయలేం. అట్లుంటే బాగానే ఉండేది. ఒక్కోసారి ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉండే బదులు వాళ్ళని చచ్చేవాళ్ళు, మేమన్నా చచ్చేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ప్రజా గొంతుకలే ఇప్పాల, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇంకెన్ని రకాల వ్యవస్థ మనం వాళ్ళు తప్ప ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత వ్యత్యాసము, ఇంత పక్షపాతము, ప్రజలు అసహించుకున్న వాళ్ళని, ప్రజలు తిరస్కరించిన వాళ్ళకు. ఇప్పుడు నిన్న కూడా ఘటన చూసాం కదా, ఇక్కడ ఏదో పక్కన మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేస్తున్నది. ఎట్లా ఓడిపోయిన వాళ్ళు స్టేజ్ మీద ఎట్లా కూర్చుని పెడతారు అంటే ఇక్కడ ఇక్కడ లేదండి, వాడు చేసినట్టు మేము చెప్తున్నాం. ఇంతకుముందు వాళ్ళు చేసిండ్రు, కంటిన్యూ అయితే అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా నువ్వు కాళేశ్వరం అవినీతి వాళ్ళ అవినీతిలు చెప్తున్నారు ఈ ప్రభుత్వం, ఇంకొకటి వచ్చినట్టు చెప్తాడు. ఇవన్నిటికి చరమగీతం పాడాలనే మేము అంటున్నాం ఈ తెలంగాణలో. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఏడాది కాలంలో మీకు వచ్చిన అనుభవం ఏమిటి? ఒక ఎమ్మెల్యేగా రాజకీయంగా నాయకులు ఎట్లా ఉంటారు, ప్రజల నుంచి ఏముంది అనేది మీ అనుభవం ఏమిటి? వీళ్ళని మొత్తం సమూలంగా మార్చాలి ఈ రాజకీయ నాయకులను, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంటే సమూలంగా మార్చడం అంటే వీళ్ళు రాజకీయ వ్యవస్థలో ఉన్నది ప్రజలకు బాగు జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు నా అభిప్రాయం, తెలంగాణ రాజకీయాల మీద నా అభిప్రాయం. పార్టీలకు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా మార్చేయచ్చు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో నేను గమనించింది 18 నెలలు, సుమారు 20 నెలల్లో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఒక్క మజ్లిస్ వాళ్ళే కరెక్ట్ అనిపించారు నాకు. అవునా? మజ్లిస్ వాళ్ళు ఎట్లా? అక్బరుద్దీన్ 4 గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో తన జాతి గురించి. రూపాయి వాటా ఉంటే 100 రూపాయలు తీసుకుపోతున్నాడు బెదిరించి. నాకు కరెక్ట్ అనిపించింది మజ్లిస్ వాళ్ళు. అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. వాడు అతని వెర్షన్ ఏదైనా కావచ్చు, కానీ తన జాతి గురించి కొట్లాడుతున్నాడు. తన జాతి, అతని వాటా 100 కోట్లు రావాలి, 1000 కోట్లు తీసుకుపోతున్నాడు. ఇక్కడ 1000 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు 900 కోట్లు కొట్టేస్తున్నారు మా దగ్గర.
మొత్తం నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాండి. అవును, పార్టీలకు ఖచ్చితంగా. ఈ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల రాజకీయ నాయకులు 90% ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. ఏం చేయాలంటారు బాగుపడాలంటే? మిరకిల్ జరగాలి, అద్భుతాలు జరగాలి. ఏం అద్భుతం? అద్భుతం అంటే అదే అద్భుతం అంటే అప్పుడప్పుడు మంచి నాయకులు రావడం. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మంచి నాయకులు లేరా ఏంది? నేను అనేది ఏంటంటే మంచి నాయకులు వేరు, మంచి చేసే నాయకులు వేరు. మంచి నాయకులు చాలామంది ఉన్నారు, మంచి చేసే నాయకులు లేరు. ఇప్పుడు అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు. నాయకుడు మంచోడే కానీ మంచి పనులు చేయట్లేదు. ప్రజల సొమ్ము, ప్రజల మీద పన్నులు కట్టిన సొమ్ము. ఇప్పుడు ఏం కావాలండి? విద్య, అందరూ చెప్పేది సొల్లు. విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 రంగాలను విసర్మించిన రాష్ట్రం ఇది. ఈ 3 రంగాలను విసర్మించింది, విద్య, వైద్యం, ఉపాధి. ఇప్పుడు నిన్ననే తమిళనాడు 39,000 కోట్లు విదేశీ పెట్టుబడులు, అంటే డిస్ట్రిక్ట్ ఏమంటారు అంటే చెన్నై కాకుండా మిగతా జిల్లాలు, తిరువల్లూరు కావచ్చు, తేని కావచ్చు, ఇట్లాంటి జిల్లాలు తెచ్చుకొచ్చింది. నేను అదే అంటున్నాను, అసెంబ్లీ మొదటి సమావేశం కూడా చెప్పాను. అభివృద్ధి అంటే హైదరాబాదే కాదు, అభివృద్ధి అంటే ఔటర్ రింగ్ రోడ్. ఎందుకంటే మా ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కదా. రాజకీయ నాయకుల ఆస్తులన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇవన్నీ ఏదైనా గవర్నమెంట్ తీసుకుంటే దరిద్రం పోతుంది. ఏదైనా స్పెషల్ డిపార్ట్మెంట్ పెట్టి ఆడప్పుడు ఆదిలాబాద్ పోతాడు, ఖమ్మం పోతాడు, మైబూర్. అంటే ఇది నా అభిప్రాయం. నేనేమంటున్నా అంటే ఈ 33 జిల్లాలలో ఒక ఇండస్ట్రియల్ పాలసీ, పారిశ్రామికంగా అక్కడ కూడా ఇండస్ట్రీ ఇస్తే అప్పుడు రాడు ఇక్కడికి. భూపాలపల్లి కావచ్చు, అదేమంటారు పరకాల, పర్సా, బిర్సా, ఏదో ఖమ్మం లాంటి, కుసుమంచి లాంటి, లేక నిజామాబాద్ లాంటి, మా బోధన్ లాంటి, గాంధారి లాంటి, ఆర్మూరు, బాల్కొండ, ఇట్లా నందిపేటు. నేను అనేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలల్లో ఒక మండల్ క్వార్టర్లలో కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టండి. ఇప్పుడు మీరు 2 లక్షల కోట్లు అన్నారు. నేను ఆ రోజు కూడా అసెంబ్లీలో పెట్టాను. నేను ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా చెప్పాను, బహిరంగ చెప్పాను. 2 లక్షల కోట్లు హైదరాబాద్లో పెట్టే బదులు ఒక 50,000 కోట్లు జిల్లాకు, ఒక 33,000 కోట్లు ఇవ్వండి. గ్రామీణ ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చి ఆ పొల్యూషను, ఈ కాలువ పక్కన గుడిచలు వేసుకొని, రేకులు వేసుకొని చచ్చే బదులు సామాన్య ప్రజలు ప్రశాంతంగా తన పల్లెని చూస్తాడు, తల్లిని చూస్తాడు, చెరువుని చూస్తాడు, చెట్టుని చూస్తాడు, చేమని చూస్తాడు, సాయంత్రం అయితే చందమామని చూస్తాడు. ఇదేం దరిద్రం? దీంట్లో ఏం తప్పు ఉంది? ఇప్పుడు ఒకప్పుడు పల్లెలు వేరు, ఇప్పుడు పల్లెలు అన్ని చోట్ల 4 లైన్ హైవేస్ అయినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, టవర్స్ వచ్చినాయి, చాలా మారింది. నువ్వు ఇక్కడ నుంచి, నువ్వు ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి అక్కడ చూసుకో, ఏంటి సీసీ కెమెరాలు పెట్టుకొని. అక్కడ గ్రామీణ ప్రాంతాలలో వస్తుంది కదా. మరి 4th సిటీ అంటున్నారు కదా. అదొకటిగా అదే అయిపోయిన అసెంబ్లీలో కూడా రూపం లేని. ఇప్పుడు ప్రజలను ఏదో రకంగా ఇప్పుడు 3 సీట్లు అన్నీ కబ్జాకి అయిపోయినాయి. 20 సిటీస్ ఏమో ముందే అయిపోయినాయి. ఈ తెలుగుదేశము టీఆర్ఎస్ వచ్చి నుంచి ఇదేమంటారు 3వ సిటీ, ఈ 3వ సీట్ అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అడికి మొత్తం 99% రాజకీయ నాయకులు. ఇది మళ్ళీ వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. రాజకీయ నాయకులు, అధికారులు ఈ దేశానికి శత్రువులే, ఈ రాష్ట్రానికి ఇంకా మరీ ముఖ్యంగా శత్రువులు అంటే రాజకీయ నాయకులు, అధికారులు. మీరు ఒక ఎమ్మెల్యే. నేనే చెప్తున్నాను బహిరంగంగా, నేనే చెప్తున్నాను. మాకు కావాల్సింది అన్నీ ఇక్కడనే కదా. మరి రీజనల్ రింగ్ రోడ్ ప్రజల గురించి అనుకుంటున్నారా? ఇప్పుడే అలైన్మెంట్స్ ఎందుకు మారుతున్నాయి? మా భూములు ఎక్కడుంటే అక్కడనే దింపుకుంటున్నాం. పేద ప్రజలను ముంచుతాం. సామాన్య ప్రజలు కదా, నోరు ఉండదు కదా. మార్చలేదు. ఔటర్ రింగ్ రోడ్ ఎన్నిసార్లు మార్చింది? హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే. కండ్లకోయ ఎన్ని రోజులు ఆగింది? కండ్లకోయ జంక్షన్ బహిరంగంగా దొరికింది కదా దొంగలు, రాజకీయ దొంగలు. అంటే సామాన్యులనేమో మీరు మళ్ళీ ఉన్న వాళ్ళ ఏమో అలైన్మెంట్ మార్చి. నేను చెప్పేది ఎవిడెన్స్ తయారు, నేను ఎవిడెన్స్ చెప్తున్నా. రీజనల్ రింగ్ కూడా మారుతుంది చూడు, రకరకాల మార్పుల్లో. ఇప్పుడు ఒక్కడికి బాధ, ఇంతకుముందు అంటే ఇది ఒక రకంగా ఉన్నది ఇదంతా. మరి బందిపోట్ల వ్యవస్థ లాగున్నది. అప్పుడేదో చంబల్లో ఇలా బందిపోట్లే ఈరోజు రాజకీయ నాయకులు తెలంగాణలో ముసుగేసుకున్నారేమో అనిపిస్తుంది. చాలా తీవ్రమైన మాట. 100%. మరి మీ ఆస్తులు కూడా ఎందుకు? దీంట్లో అన్ని ఎంక్వైరీ ఏమంటున్నాము? ఎంక్వైరీ ఏమంటున్నాం కదా. ఓరాడుతుంటున్న మీ ఆస్తులు కూడా పోతే మీ భూమిలో పోనీ. ఇప్పుడు ఆ కుంభమేళ అంటే అందరమే మునుగుతాం, అందరికీ మునుగుతామని ఏమున్నది? నేను అనేది ఏంటంటే దీంట్లో కూడా కష్టపడి సంపాదించుకున్నారు అండి, వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు, టీవీ ఛానళ్ళు పెట్టి సంపాదించుకున్నారు. తప్పు లేదండి. అది మీరు గమనించాల్సిన 2 వెర్షన్లు గమనించాలి. రాజకీయ నాయకులు అవినీతి సమ్ముడు అంటున్నాను తప్ప కష్టపడి తప్పేమైతే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పెట్టిండ్రు, రెడ్డి ల్యాబ్స్ పెట్టిండు, మన
ఆయన వరప్రసాద్ రెడ్డి గారు పెట్టిన తప్పేముందండి, దాంట్లో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు, అది వేరండి. నేను అనేది రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతున్నా. అధికారి దోసుకుంటుంది పుట్టినండి వాడు. ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర 1000 కోట్లు దొరుకుతాయండి. అమ్మ కర్మ కాకపోతే వాడు ఇచ్చిన అఫిడవిట్ చూడమనండి మరి ఉద్యోగంలో ఎక్కినప్పుడు. నేను అనేది ఇది కాదండి. కానీ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అంటే నైతిక విలువలు ఉండాలి, నిజాయితీ ఉండాలి మీరు అంటున్నారు. కానీ మరి మీ ఇప్పుడు నిన్న మొన్న బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఒక ఎమ్మెల్యే మీ దాంట్లోకి వస్తాం, మాజీ ఎమ్మెల్యే. మళ్ళీ నేను రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా బుచ్చన్న గారు. పార్టీ ఈజ్ డిఫరెంట్. రాకేష్ రెడ్డి నేను చెప్తున్న వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. ప్రజలని చైతన్యం తీసుకురాదని నేను మాట్లాడి నాకేమొస్తుందండి? దీనివల్ల ఎంతోమందికి శత్రువు నేను ఇప్పటికే ఇంకా శత్రువుని అవుతా. ఏమైందండి? ప్రజల గురించి ఎందరో పనాలు వదిలేరు. నేను ఈ మాటలు మాట్లాడితే పోతే ఏమవుతుందండి? ఈరోజు నా మాట లక్షలాది మంది చూస్తున్నారు. బాగా ట్రెండ్ బాగా ఫాలో అయింది సోషల్ మీడియాలో. నా మాట వాళ్ళ గుండె మా బిడ్డ మాట్లాడుతున్నాడు, మేము సామాన్యుడు అనుకునేవన్నీ మాట్లాడుతున్నాను. మరి ఎందుకు ఇప్పుడు మీరు కేసీఆర్ కొంచెం తీవ్రంగానే అంటున్నారు మీరు, వాళ్ళు కూడా అనలేరు ఈ మాటలు. కేసీఆర్ కిట్ అంటున్నారు, మరి శ్రీకాంతాచారి కిట్ అని పెడితే ఏమవుతుందండి? తెలంగాణ సెక్రటరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకండి? అమరవీరుల స్తూపం ఎందుకు? అదేదో అద్దాలు కట్టు కాదు, వాళ్ళ పేర్లు వాళ్ళ విగ్రహాలు చెక్కండి, ఆరాధించుకుంటాం మేము. ఈ పథకాలకు వీళ్ళ పేర్లు ఎందుకు మాకు? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు గౌరవప్రదమైన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, అది పక్కన పెట్టండి. ఆయన పేరు మీద చాలా ఉన్నాయండి దేశంలో. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ ఉంది. మాకు రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్ కావాలి కదా. రాజీవ్ గాంధీ ఏ రాష్ట్రంలో పెడతాడు? రాణి రుద్రమదేవి దేవుడు పెడతాడు. కెంపెగౌడని కర్ణాటక కూడా పెట్టుకుంటాడు. మా నాన్న శివాజీ అని మహారాష్ట్రలో పెట్టుకుంటారు, మద్రాస్ ఏమో వాళ్ళు పెట్టుకుంటారు అన్న ఎయిర్పోర్ట్ అని. మరి తెలంగాణ మాకు లేరా? మాకు తెలంగాణలో వీరులే ఉండలేదా? ఒకవేళ కనుక తెలంగాణ రాజకీయాలను ప్రక్షాళన చేయాలని మీకు బాధ్యత ఇస్తే కనుక మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు? నేను అంత పెద్ద స్థాయి ఉన్న నాయకుని కాను. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఇట్లాంటి కోరికలు కలిగితే చాలా ప్రమాదం రాజకీయ నాయకులకు. అంటే వ్యవస్థ కుళ్ళిపోయినప్పుడు ఒక్కడము లౌక్యంగానే ఉండాలి రాజకీయ వ్యవస్థ. నేను ఒక్కటే ఎంచుకున్నాను చెప్తున్నా, పేదవాడి వైపు నిలబడాలనుకున్నాను, సామాన్యుడి వైపు నిలబడాలనుకున్నాను, ధర్మం వైపు నిలబడాలనుకున్నాను. నా ధర్మం తప్ప ఇతర ధర్మాలను అవమానించడానికి కాదు, ఇతర మతస్థులని హాని చేయడానికి కాదు. నా ధర్మానికి నా మతస్థులకు హాని జరగకుండా నా ధర్మం నిత్యనూతమై వెలిగేటట్లు, భవిష్యత్ తరాలు అన్ని పండగలు జరుపుకుంటేట్లు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు మొక్కే దేవుడు, ఎక్కే గుళ్ళు అన్నీ ఉండేటట్లు. లేకపోతే బంగ్లాదేశ్ లాగా కాశ్మీర్ లాగా అవుతాయి. మన బతుకులు మన భవిష్యత్ తరాలకు ఒక దుర్భరమైన బానిసత్వ బతకద్దా. ఒకటి ధర్మం. పేదవాడి వైపు అందరూ ఉన్న వాళ్ళ వైపు ఉన్నారు అని అలా కాదు, నేను లేనివాడి వైపు ఉండాలనుకుంటున్నాను. చాలా బాగుంది ఆలోచన. మరి హిందువుల మధ్య ఐక్యత ఎందుకు లేదు? కారణం ఏంటంటారు? ఎప్పుడు ఇంతకుముందు కూడా లేదు. అవి మనం మార్చలేము. ఇది ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే మెజారిటీ దేశమంతా వాళ్ళే కదా, ఒకటి హిందువులే కదా. ఇప్పుడు మేమందరం కరెక్ట్ ఉంటే, జయచంద్రుడే కరెక్ట్ ఉంటే వాడు ఎందుకు వస్తుండే గోరి? హిందువులే శత్రువులు కదా. ఆనాటి నుంచైనా ఈనాటి వరకు ముస్లిమే రాకపోతుండే ఈ దేశానికి. పృథ్వీరాజ్ చౌహాన్ చంపకనే పోతుండే, జయచంద్రుడు పోతే పృథ్వీరాజ్ చౌహాన్ చంపకపోతుండే. ఎందుకున్నదంటారు అట్లా అనైక్యత? అంటే అనేకత అది భవిష్యత్ తరాలు నిర్ణయించుకుంటాయి. అంటే ఈరోజు ప్రపంచాన్ని ఒక్క రోజులో మార్చలేము మనం కూడా. అంటే ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ఒక్క చోట లేదు, ఇది భారతదేశంలో ఒక భాగమే. ఇప్పుడు 32 కోట్ల మంది ముస్లిమ్స్ వెలిగినరు ఈ 10 సంవత్సరాలలో. 32 కోట్ల 12 కోట్ల క్రిస్టియన్స్ పెరిగినరు, 32 కోట్ల మంది ముస్లిమ్స్ పెరిగినారు. సుమారు 200 కోట్ల ఉంది. ఒక ఇండియాలో పెరిగినారు, అన్ని చోట్ల పెరిగినారు. ఒక హిందువులే పెరగలేదు. 120 కోట్ల మంది 120 కోట్లు ఉన్నారు సన్నాసులు. అంటే అంతరించిపోవాలనుకుంటున్నారు, అంతరించిపోదామనుకుంటున్నారు. అంతరించిపోయేటప్పుడు నువ్వేం చెప్పలేవు అంతరించిపోయే జాతికి. లెక్కలు చెప్పగలుగుతావు. నేను చెప్పింది కదా, ఇది వరల్డ్ బ్యాంక్ చెప్పిన లెక్కలు. నేను చెప్పే లెక్కలన్నీ ఏదో టీవీల గురించి చెప్పే లెక్కలు కాదు. 32 కోట్ల మంది ముస్లిమ్స్ పెరిగినారు, 12 కోట్ల మంది క్రిస్టియన్స్ పెరిగినారు, కానీ హిందువులు ఒక్కరు పెరగలేదు
ప్రపంచవ్యాప్తంగా 120 ఇంత కోట్ల. ఫిలాసఫీ చెప్పగలిగిన మీరు దీన్ని సమాధానం దీన్ని అనాలిసిస్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు నేను చెప్పినా కదా, తెలంగాణలో చెప్తున్నాను, హిందువులకు ఫ్యామిలీ ప్లానింగ్ వద్దు అంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఫ్యామిలీ ప్లానింగ్ వద్దు, ఇతర మతస్థులు ఫ్యామిలీ ప్లానింగ్ చేయనప్పుడు నువ్వెందుకు చేస్తావు? ఇప్పుడు ముస్లింగానే ఉండాలనుకున్నప్పుడు, క్రిస్టియన్స్ ఉండాలనుకున్నప్పుడు, హిందువు నువ్వు సెక్యులర్ ఎందుకు అవుతున్నావు అని నేను అంటున్నాను. నువ్వు కూడా హిందువుగానే ఉండు కదా. ఇవే ఇప్పుడు మేము చైతన్యపరిచేది ఇవే మాటలు. ముస్లింగానే ఉన్నాడు, తప్పులేదు. క్రిస్టియన్గానే ఉంటున్నాడు, నా దేవుడు తప్ప నాకేం లేదు, జీసస్ ఈజ్ 100% ప్యూరిటీ. నాకు వాళ్ళే నచ్చుతారు మా వాళ్ళకన్నా ఎక్కువ. నేను చెప్తున్నా కదా, 100% నాకు ఎక్కువ నచ్చేది ముస్లిమ్స్, ఎక్కువ నచ్చేది క్రిస్టియన్స్. వాళ్ళు ఎక్కడ కూడా అబద్ధాలు ఆడతలేరు, ఎక్కడ కూడా మోసపోతలేరు, క్లియర్గా ఉన్నారు. మా ప్రభువు జీసస్, ప్రభు ఆజ్ఞ ఏంది, బైబిల్ ఏంది, బైబిల్ రీడింగ్ ఏంది, మనం సండే చర్చ్ పోవటం ఏంది, ప్రార్థనలు ఏంది, హల్లెలూయా ఏంది, అన్నీ ఆనందంగా జరుపుకుంటున్నారు వాళ్ళు. వారికి దాంట్లో ఆనందం ఉంది. మనలాగా అందరూ సమానం అనుకుంటా, మరి అందరమే సమానం, ఇప్పుడు మన బిడ్డని ఎందుకు లవ్ చేస్తాడు? ఇది ఇట్లా అడిగిన రాకెట్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు అన్ని మతాలు సమానమే, మరి మా హిందూ బిడ్డని లవ్ చేయాలి ఎందుకు చేస్తారు? ఇట్లా అంటే బాధ. మరి మత మార్పిడి ఎందుకు చేస్తారు? అందరు దేవుడు సమానమైనప్పుడు మా హిందూ దేవులు కూడా సమానం అంటున్నారు కదా. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ క్రిస్టియన్లకు ఎందుకు మారుతున్నారు? ఎందుకు మారుతున్నారు క్రిస్టియన్లకు? మరి అదే హిందువులు ఆలోచించాలంటున్నాను. నువ్వు హిందువుగానే ఉండు. బయటకు కొనికే కారణం ఏందో మరి అది కూడా ఆలోచన చేయాలిగా. ఇప్పుడు హిందువుగా ఉన్న అతను లేదా ఆమె క్రైస్తవ మతంలోకి వెళుతుంటే కారణం ఉంటుంది కదా, వెళ్ళరు కదా ఊరికే. ఏం లేదు, ఇప్పుడు వాడేమో చేతికి 3-4 ఏళ్ళు కానీ బైబిల్ ఇస్తున్నాడు, ఖురాన్ ఇస్తున్నాడు, మనమేమో ఐఫోన్ ఇస్తున్నాం. వాడు పెరిగిన కొద్దేమో, చిన్నపిల్లలు పెరిగిన కొద్దేమో, అంటే సింపుల్గా చెప్తున్నాను, పిల్లలు పెరిగిన కొద్దేమో వాడు బట్టలు నిండుగా కప్పుకుంటూ పోతారు వాళ్ళు. మనలో పెద్ద పెరిగిన కొద్ది తక్కించుకుంటూ పోతారు బట్టలు. అది మార్పు. జాతి వినాశనం. మేము ఉంటాం ఏందని ఇంకొకరి ఉంటాం. మేము ఉండగా నాశనం కాకపోతే అయిపోయే తర్వాతకి మేము ఉండేది ఉన్నదా, ఈ భూమి మీద చూసేది ఉందా? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 13 రాష్ట్రాలలో మైనారిటీ అయినామండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నదండి, ఒక ఓల్డ్ సిటీలోకి వెళ్ళే అధికారి ఉన్నాడో చెప్పండి, ఒక అధికారి పేరు చెప్పండి. ఓల్డ్ సిటీలోకి పోయి కరెంటు బిల్లు వసూలు చేసే అధికారి, రోడ్ల మీద అక్రమాలు తీసే అధికారి. నేను ఎక్కడో ప్రపంచం గురించి మొత్తం చెప్పట్లేదు, ఓన్లీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి చెప్తున్నా. దమ్ముంటే ఓల్డ్ సిటీలో అక్రమాలు తీయమనండి ఏ ప్రభుత్వానన్నా. ఇప్పుడు ఉదాహరణకు మీరు వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ చాలా స్ట్రాంగ్ అయితే అంటున్నారు. స్ట్రాంగ్ ఏందండి, అధికారంలోకి వస్తాము. స్ట్రాంగ్ మాకున్న నమ్మకం, యుద్ధం మీద ఎప్పుడు నమ్మకం ఉంటుంది. ఇప్పుడు వీరులకు ఎప్పుడు విజయం మీద గెలుస్తామని అనుకుంటే ఎవరైనా గెలుస్తామని అనుకుంటారు. మేము కంపల్సరీ గెలుస్తాం. 2-3 అంశాలు చెప్పండి, ఏ కారణాల వలన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? రైట్. తెలంగాణ 2014 జూన్ 2 నాడు ఏర్పడ్డది. దానికి కాంగ్రెస్తో పాటు, టీఆర్ఎస్తో పాటు బీజేపీ సహకారం, సంపూర్ణ సహకారం పార్లమెంట్లో. సుష్మారాజు గారు, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ ఇద్దరు పార్లమెంట్ సపోర్ట్ చేసినాం కదా, పార్టీ లైన్ తీసుకున్నది. కాబట్టి ఇక తెలంగాణ ఏర్పడలో మన ప్రధాన భాగస్వామ్యం ఉంది మాది. ఇచ్చినోడికి తెచ్చినోడికి ఇచ్చారు, మేము సహకరించినోడు కూడా ఇవ్వాలి. ఫస్ట్ బేసిక్ ఇచ్చినన్నాడు ఒక్కోడు, నేను తెచ్చినన్నాడు ఒక్కడు, ఇద్దరికి ఇచ్చారు. కానీ అన్నిటికన్నా ఇచ్చినోడికి తెచ్చినోడికి తెలంగాణ భారత పార్లమెంట్లో సహకరించింది ప్రధాన ప్రతిపక్షం. మేము లేనిది రానే కాదు కదా. అంటే ఇచ్చిన వాళ్ళకి తెచ్చిన వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు సహకరించిన వాళ్ళకి వస్తా అంటారు మీరు. పాయింట్ 1 అది. రెండోది 10 సంవత్సరాల పరిపాలన చూసినారు. కుటుంబ పాలన, అవినీతి పాలన, అహంకార పాలన, అడుగడుగున అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన పాలన చూసినారు. చూసిన తర్వాత మార్పు కోరుకున్నారు. ప్రజాస్వామ్యంలో కరెక్ట్ వాళ్ళ నిర్ణయం. కాంగ్రెస్ని కోరుకుని తప్పేం లేదు. కాంగ్రెస్ కోరుకుని కాంగ్రెస్ అధికారం వచ్చింది. కాంగ్రెస్ అయితే ఏదైతే వాగ్దానాలు చేసిందో, కొన్ని మాటలు పూసి, మాటలతోని మారడి చేసి, అంకెలతోని గారడి చేసి 20 నెలలు లాక్కొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అంకెలు సంఖ్యలు గారెట్లన్నీ ఎలక్షన్లో తేలిపోతాయండి. మాయాల మరాఠీ అయిన కేసీఆర్నే తగిన సమాధానం చెప్పి ఫామ్ హౌస్ పడుకోబెట్టిన తెలంగాణ జాతి అండి ఇది. మీరు తెలంగాణ ప్రజలు అందరూ తక్కువ అంచనా వేసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారిని కాదు. మూడోది అంటే నేను చెప్పేది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదంటే ఇప్పుడు 4,000 పెన్షన్ రాలే,
అంటే ప్రజలు ఎక్కువ ఆశపడ్డారు 4,000 పెన్షన్ వస్తుందేమో మా జీవితం కడుతుంది. వృద్ధులు ఇట్లా ఎక్కువ పెన్షన్ అంటే వృద్ధులు ఎక్కువ తొందరగా అంటే తెలంగాణ పల్లెలు అమాయక పల్లెలు కాబట్టి లిటరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి 2000 వద్ద 4,000 అయితే బాగా ఎఫెక్ట్ పడ్డ స్కీమ్స్ అవి. అది కావచ్చు. ఈ మహాలక్ష్మి ఇంట్లో లేడీస్ నెలకు 2,500 ఇస్తా అంటున్నాడు. ఇంట్లో దేనికో ఖర్చుకో పప్పుకో ఉప్పుకో దేనికో సరిపోతుంది. కుటుంబాన్ని ఎలా తీసుకోవచ్చు. అందరూ ధనవంతులు ఉంటారు కదండి. ఈ 2 స్కీమ్స్ బాగా ఎఫెక్ట్ పడ్డాయి. ఓకే, స్కూటీలు అవి ఇవన్నీ పక్కన పెడతాం. కొందరికి కొన్ని పరిమితులకు లోబడి చెప్పింది ఒకటి కండిషన్స్ అప్లై అయిన తర్వాత ఇచ్చింది తప్ప ఇప్పుడు ప్రజలందరూ నిర్వహిస్తున్నారు. రైతు భరోసా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. రైతు భరోసా ఇచ్చినామంటున్నారు. రైతు భరోసా గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. 5,000 ఇస్తే వీళ్ళు 6,000 ఇచ్చారు. అదొక ఇన్స్టాల్మెంట్ అయితే 5,000 ఇచ్చారు. అంటే ప్రజలు ఇట్లా ఆలోచిస్తున్నారు అన్నట్టు. వీడిచ్చింది ఎందుకు కొత్తగా మళ్ళీ 2 ఎగ్గొట్టాడు మధ్యన 15,000. వీడు 5 ఏళ్ళు ఇచ్చిన 10,000 కదా, మాకు సంవత్సరానికి 2,000 కదండి 2 ఇన్స్టాల్మెంట్లు. 4 ఏళ్ళు ఇస్తే 8,000 ఇస్తారు. కానీ ఇప్పటికీ 15,000 ఎగ్గొట్టాడు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మోసం తెలుసుకున్నారు. కానీ మోసం తెలుసుకున్న ఇప్పుడు ప్రజలు మౌనంగానే ఉంటారు. తగిన సంబంధం ఇదొక ఈ పాయింట్స్. దీని విఫలం గత ప్రభుత్వం విఫలం. మూడోది ఏంటంటే ఇక భారతీయ జనతా పార్టీ ఎందుకు కావాలి తెలంగాణ, ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు. రెండోది ఏంటంటే ఈ దేశం దృఢంగా సురక్షితంగా అభివృద్ధి పరంగా అవినీతి లేని అభివృద్ధి ఇస్ డిఫరెంట్. అవినీతి లేని అభివృద్ధి ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తున్నది అని ప్రజల నమ్మకం. ప్రజల నమ్మకం అనుకుంటున్నారు. అనుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అప్పుడు ఏమీ లేనప్పుడు 2018లో ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పుడు 4 ఎంపీలు గెలిపించారు. మొన్న మేము 8 మంది అయితే 8 మందిని గెలిపించారు. అంటే నరేంద్ర మోడీ గారు దేశం వచ్చే వరకేమో అటువైపు మరలుతున్నారు తెలంగాణ ప్రజలకు. మీరు మళ్ళీ ఇది గమనించాల్సింది, తెలంగాణ ప్రజలకు చాలా తెలివి ఉంది. వేరే రాష్ట్రాల కన్నా ఎక్కువ తెలివి ఉంది. మీరు గమనించాల్సింది, వేరే రాష్ట్రాలు ఇట్లా లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా పార్లమెంట్లో కొద్దిగా హింట్ ఇచ్చారు, మేము మీ వైపు ఉన్నామని, బీజేపీ వైపు ఉన్నామని. 36% ఓట్లు, సుమారు 75 లక్షల ఓట్లు, 8 పార్లమెంట్ సభ్యులు, మల్కాజ్గిరి లాంటి 4 లక్షల ఓట్ల బడ్జెట్. ఒక్క 3 జిల్లాలు 3, 4 ఉత్తర తెలంగాణ అదే 3 జిల్లాలు మొత్తం కవర్ అయిన 3. మాకు ఇప్పుడు ఉత్తర తెలంగాణ హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఇవన్నీ మాయ అయిపోయినాయి. ఉత్తర తెలంగాణ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పక్కన పెట్టండి. మేదక్ మాదే అయింది, చేవెళ్ళ మాదే అయింది, సికింద్రాబాద్ మాదే అయిపోయింది, మల్కాజ్గిరి మొత్తం కంప్లీట్ మాదే అయింది. ఓన్లీ ఒక 3 జిల్లాలనే కొద్దిగా బలహీనంగా ఉన్నాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ 1 పార్ట్. మహబూబ్నగర్ ఎంపీ గెలిచినాం ఆల్రెడీ. వరంగల్ కూడా మాకు ఫస్ట్ ఊపిరి పోసిన నేల, అది ఉయ్యాలను ఊపిన నేల హన్మకొండ. భారతదేశంలో ఈ గడ్డ ఎప్పుడు ఈ ధర్మాన్ని ఆదరిస్తూనే ఉంది, కాషాయాన్ని ముద్దాడుతూనే ఉంది. ఏదైనా విఫలమైతే మేము విఫలమైండొచ్చు, కానీ నేల విఫలం కాలేదు, ప్రజలు విఫలం కాలేదు. 1984లో మొదటి సీటు, మొదటి విజయం జంగారెడ్డి గారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఆ 8 మంది ఎంపీలు తెలంగాణ కోసం ఈ ఏడాదిన్నర కాలంలో చేసింది ఏమీ లేదు అనే ఒక అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. అట్లాంటప్పుడు ఎట్లా బీజేపీకి ఓటేస్తారు? అసలు తెలంగాణ అభివృద్ధి ఉన్నది కేంద్ర ప్రభుత్వం వల్ల. తెలంగాణకి ఇవ్వాలి పోద్దా ఇందిరమ్మ ఇళ్ళలు కూడా మేమిస్తే ఇందిరమ్మ ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ నిధులు మేమిస్తే నీళ్ళు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మేమిస్తేనే, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ మాదే, సమ్మక్క సార గిరిజన యూనివర్సిటీ మాదే, ఎయిమ్స్ భువనగిరి మాదే, కాకతీయ టెక్స్టైల్ పార్క్ మాదే, 6 లైన్ల రోడ్లు మయ్యే, వందే భారత్ ట్రైన్లు మయ్యే, పల్లెల కత్తే శ్మశాన వాటికలు వైకుంఠధామాలు మయ్యే, సీసీ రోడ్లు మయ్యే, డ్రైనేజీలు మయ్యే, చెట్టు మాదే, చేమ మాదే, స్ట్రీట్ లైట్ మాదే, అంగన్వాడీ మాదే, మధ్యాహ్నం భోజనం మాదే. ఏది కాదు మాది చెప్పండి? అప్పుల పాలు చేసిన రాష్ట్రం ఈరోజు అప్పులు ఇచ్చేది కూడా మేమే, మళ్ళీ గ్యారంటీ వీళ్ళకు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఫెడరల్ యాక్ట్ ప్రకారం మాకున్న పరిమితుల దృష్ట్యా ఇప్పుడే ఈరోజే చూడండి, సంవత్సరంకు 54,000 అప్పు లిమిట్స్ ఉంటే తెలంగాణకు ఇప్పటికి 3 నెలలనే 30,000 అప్పు తీసేసుకున్నారు. మీరు కాళేశ్వరం గురించి ఒక మాట అన్నారు, కాళేశ్వరాన్ని తప్పుగా చెప్తున్నారు, మీరు వ్యతిరేకిస్తలేదు దాన్ని, మంచిదే కానీ క్వాలిటీ అంటే దీన్ని తప్పుగా ఎట్లా చెప్తున్నారు అంటే? ఒక్కటి ఏంటంటే తప్పు అని కాదు, కొన్ని ఇప్పుడు అదే అండి, అక్కడ కేసీఆర్ గారు ఓకే, ఆయన పెద్ద ఆయన గౌరవప్రదులు, అది పక్కన పెడదాం. ఆయన అహంకారం వల్ల వచ్చిన సమస్య ఇది. అహంకారం వల్ల అనాలోచిత నిర్ణయాలు వస్తాయి. అంటే నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే మహేశ్వరుడు అనుకోని స్టేజ్కి వెళ్ళిపోయిండేది సినిమాల. పాపం గారు రెడీ సినిమాలో ఆ బ్రహ్మానందంని ఊహించుకున్నదంతా జరుగుతుంది అన్నట్టు.
కేసీఆర్ గారు అట్లా వెళ్ళిపోయిండు. ఎందుకంటే ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు అది. అంటే ఇది ఈ నిపుణులు, ఇంటలెక్చువల్స్, టెక్నికల్ ఇష్యూస్, ఇంజనీర్స్ కావచ్చు. ఇక్కడ కాకపోతే ప్రపంచం చాలామంది ఉన్నారు. ఆడ ఫ్లైట్ ఎక్కితే దిగుతాడు. బతుకమ్మ ఆడతందుకే ఆస్ట్రేలియా పోయేటప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇంజనీరింగ్ తెచ్చుకోరాదు మనం. ఆ తప్పు చేసిండ్రు ఇక్కడ. ఎక్కడ ఇప్పుడు అంటే ఓకే, ద టెక్నికల్ ఇష్యూస్ మేము అప్పుడప్పుడు చదివినప్పుడు మాకు ఫైల్స్ ఇచ్చినప్పుడు తమ్మిడి అట్టి మార్చిండ్రు అని. ఈరోజు కూడా చూసినాం ఏంటంటే కేసీఆర్ గారు అనుకున్న చోట కట్టిండ్రని. కేసీఆర్ దగ్గర రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనుకున్న చోట కట్టద్దు. అది మీ సొమ్ము కాదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు, పేదోళ్ళ భవిష్యత్తు అది. ఒక మాట, మనం బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ టికెట్ తీసుకో అంటాడు. టికెట్ తీసుకోకుండా మళ్ళీ 2 సార్లు 3 సార్లు అడుగుతాడు. లేదా ఆధార్ కార్డు ఏదో కార్డు చూసిన తర్వాత బస్సులోకి ఎక్కించుకుంటారు. అవును అవును. మరి ఇంజనీర్లు ముఖ్యమంత్రి ఈడ గీత గీసి కట్టుకో అంటే కడతారా? వాళ్ళు దాని నుంచి చర్చ చేస్తారు. వాళ్ళ డ్యూటీ కదా ఇంజనీర్లు. ఎవరైనా మాట్లాడితే కదా, ఎవరైనా మాట్లాడించు ఆయన. మీకు వీడియో పెడితే ఇప్పుడు చూడండి, మీరు జర్నలిస్టులు కదా, మొత్తం నేనే తిప్పినా అన్నాడు. ఎవరైనా లేస్తే కూడా నీకే వెళ్తే కూసో అల్ట్రాక్టర్ గంట పట్టు కొడతారు. ఆడు పాపం చదువుకున్నోడు చీఫ్ ఇంజనీర్ తిని ఎందుకు ఇడికి ఎప్పుడు ఎందుకు నేను తిట్టు అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక వ్యవస్థ చెప్తున్నా, నేను ఒక ఎమ్మెల్యే చెప్తున్నా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను ఉన్నప్పుడు ఒక రివ్యూలో. ఒక ఆయన ఎడ్డుకు లేచిండు, నీకెందుకు కూర్చోన్నాడు ఒక రాజకీయ నాయకుడు, గమ్మున కూర్చున్నాడు. అంటే రాజకీయ నాయకుడు అన్నదానికి బాధ కాదు, చుట్టూనంత. ఇప్పుడు కేసీఆర్ మనస్తత్వం నైజం ఏంటంటే, ఆయన ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో ఏ లోకంలో ఉంటాడో తెలియనప్పుడు రివ్యూ చేసేవాడు. ఆ రివ్యూ చేసినప్పుడు వాళ్ళు నీలాంటోడో నాలాంటోడో, లేదు సార్ ఇది మంచిది కాదు సార్ అంటే, కూర్చోవే నీకేం తెలుసు. ఇప్పుడు కూర్చోమడానికి బాధ కాదు, ఒక్కడున్నప్పుడు కూర్చోమంటే బాధ ఏం కాదు. కింద సబార్డినేట్స్, జూనియర్ ఇంజనీర్స్ వీటితో ఎందుకు తలకాయ నొప్పి, ప్రజలే పట్టించుకున్నప్పుడు మాకెందుకు బాధ అని ఇంజనీర్ వదిలేసారు. అదే ఈరోజు ఇప్పుడు వినాయక ఘోష్ గారు కూడా మంచి న్యాయ కోవిదుడు అండి. ఆయన ఏ పార్టీ కాదు, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఆయన ఒక న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన ఒకే వైపు నిలబడి హరీష్ రావు గారిని పీపీటీ ఇచ్చి హరీష్ రావు గారి గురించి చెప్పింది. హరీష్ రావు వల్లనే అరిష్టం వచ్చింది తెలంగాణకు. ఆయన ఏం చేసి శ్రీకాంత్ చరిత్ర మొదలైన సావులు ఆయన చేసిన పని. ఆ రోజు నువ్వు పెట్రోల్ పోసుకోకపోతే సుమారు 1,200 మంది బిడ్డలు బతుకుతున్నవాళ్ళు. లావణ్యకో ఏడాది లేట్ అవుతుండొచ్చు. దొరలు ఆగలేదు అధికారం లేక. సిద్దిపేటలో పెట్రోల్ పోసుకున్నావు నవంబర్ 29 నాడు. అగ్గిపెట్టి నువ్వు ఇంట్లో పెట్టుకోవచ్చు. నీకు తెలిసి అగ్గిపెట్టే, లేదంటే మామ జేబులో పెట్టినావు, బామ్మడి జేబులో పెట్టినావు. ఆ రోజు ఆ పిల్లగాడు శ్రీకాంతాచారి ఇడదాగల పెట్టుకున్నాడు. శ్రీకాంతాచారి మీరు చూడండి చరిత్ర. ఇది నేను ఒకవేళ ఉంటానండి, నేను ఇంకా 30 పోయిన తర్వాత చరిత్ర. హరీష్ రావు పోతాడు, నేను పోతాను, ముగ్గురం పోతాం, పైన ఉంటాం అనుకుందాం, అందరం పోతాం కదా. ఈ చరిత్ర మాత్రం రాస్తారు. 1,200 మంది చంచిన గంత అది హరీష్ రావుకి ఎంతది. ఈరోజు నువ్వు భూమి మీద ఉంటుండొచ్చు. నువ్వు ఆ రోజు నువ్వు చచ్చినా తెలంగాణ వచ్చేది. 1,200 మంది చచ్చేవాళ్ళు కాదు. దొరలు రెడ్డిలు చస్తే తీవ్రంగా ఉంటుంది. అంటే మాలాంటి ఉన్నతమైన రెడ్డిలు. పాప మళ్ళీ పేద రెడ్డిలు అంటే యాదిరెడ్డిలు అంటే ఊరు పెట్టుకుంటే రాదు. ఇప్పుడు దిస్ మై లాజిక్. ఇప్పుడు ఆ రోజు హరీష్ రావు గారు నిజంగా అగ్గిపెట్ట పెట్టుకుంటే ఆ ఒక వెంటనే రాష్ట్రం లేచిపోతుండే, బగ్గుమంటుండే. ఎందుకంటే కేసీఆర్ గారు అల్లుడే ఆత్మార్పణ చేసుకున్నాడు, భగత్ సింగ్ లాగా తెలంగాణకు త్యాగం చేసినట్టు తెలంగాణ వచ్చేది. అంటే 1,200 మంది బిడ్డలు బతికేవాళ్ళు. పాయింట్ 1. రెండోది ఏంటంటే ఇక ఆయన అంటే సార్ దాంట్లో మనం గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణలో చాలా మార్పు వచ్చిందని అంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా నియోజకవర్గం చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. హరీష్ రావు అని, కేటీఆర్ని రమ్మనండి. మా కవితమ్మ అయితే మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు. లాస్ట్ ఒక కూర ఉంది ఖానాపూర్ అని, కవితాపూర్ అని మార్చుకున్నారు. ఆమె ఇల్లు కట్టిస్తుందని, అంటే కొద్ది డెవలప్మెంట్ చేస్తుందని. లాస్ట్కి ఒక్క డెవలప్మెంట్ చేయకపోతే మళ్ళీ ఖానాపూర్ పెట్టుకున్నారు. రెండోది 10 సంవత్సరాలు సుమారు 20 లక్షల కోట్ల బడ్జెట్, 8 లక్షల కోట్ల అప్పు, 28 లక్షల కోట్లు. మరి 28 ఇల్లు ఎందుకు కట్టలే? ఏం మారింది? 28 లక్షల కోట్లు చేసి 20 లక్షల కోట్ల బడ్జెట్, 8 లక్షల కోట్ల అప్పు. 28 అల్లు ఎందుకు కట్టలేదు? 28 బాత్రూమ్లు ఎందుకు కట్టలేదు? మరి చెప్పాలంటే ఇక ఇంటర్వ్యూ మరి బీజేపీ ఏం చేసింది తెలంగాణకి 10 ఏళ్లలో? అలా చెప్పేది అదే చెప్తున్నాం. 10 లక్షల కోట్లని మేము ఎన్నో చెప్తుంటే, ఇప్పుడు మీకు ఒక్కటండి, సెంట్రల్ మీద కొద్దిగా ఆలోచించాలి, తక్కువ ఆలోచించుకోవాలి. మాకు అక్కడ బ్రహ్మోస్ లాంటి ఆయుధాలను కూడా తయారు చేయాలి. దేశాన్ని సురక్షితంగా ఉంచాలి, సైన్యాన్ని దృఢంగా తయారు చేయాలి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ లాంటి చేస్తే ఎటువంటి నష్టం లేకుండా మేము యుద్ధాలు చేయించాలా, దేశ గౌరవం కాపాడుకోవాలా. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాల పరిధులు వేరండి.
ఇప్పుడు 9,50,00,000 మందికి మేము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఇస్తున్నాం. వీడు ఇచ్చే 20 లక్షలకి ఇచ్చి ఇట్లా కొట్టుకుంటాడు. 9 కోట్ల మంది రైతులకు ఇస్తున్నామండి. ఎంత 2,000 నీకు 6,000. మరి అరే దేశం అండి 140 కోట్లు. ఒక 140 కోట్ల మంది రైతులు లేరు. యూరియాకి ఇవ్వట్లేదా? యూరియాకి ఎవరు ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఒక ఎకరానికి సుమారు 18,000 రూపాయలు అవుతుందండి. మీరు వెళ్ళండి ఏ రైతునని అడగండి. 3,300 యూరియాకు 300 రూపాయలు 270 రూపాయలు తీసుకుంటున్నాం. మరి చెప్పరు సన్నాసులు. పంట పండించేటోడికి ఇస్తున్నాం మేము, భూమిలో పోసే ఎరువులకు ఇస్తున్నాం మేము. అంత చేశారు కానీ ఏడాదికి పైగా రైతులు ధర్నా చేస్తే బీజేపీ నాయకుని కొడుకు అది ఆ నిర్ణయం కరెక్టేనండి. ప్రజలు రైతులే ఒకరోజు ఇప్పుడు కాకుండా ఇంకా 10 ఏళ్ళ కన్నా నిజంగా చెప్తున్నా కూర్చొని ఓకే మేము రైతులను గౌరవించడం, ఈ రాజకీయ వ్యవస్థ దాంట్లో ఇన్వాల్వ్ అయింది, విదేశీ శక్తులు ఇన్వాల్వ్ అయినాయని అది అప్పటికి రైతులు ఏం చెప్తా తిన్నాం. కానీ రైతులకు మంచి అది అందులో ఏం లేదండి. ఎవరైతే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారో పంజాబ్, మరి 28 రాష్ట్రాలలో రాలేదు అట్లా. ఒక పంజాబ్ రాష్ట్రం మరి రాష్ట్రం ఎందుకని దాని ఇంపాక్ట్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అది మళ్ళీ మీకు అదే చెప్తుందండి. అదే కొద్ది పెద్ద లక్షల కోట్ల స్కామ్ అది. ఓకే అది ప్రధానమంత్రిని బ్లేమ్ చేయడానికి విదేశీ శక్తులు అవన్నీ ఇంటెలిజెన్స్లు అవన్నీ పనిచేసినాయి. నరేంద్ర మోడీని ఏదో రైతు వ్యతిరేకంగా ముద్రించాలా బీజేపీ, అది రైతుకు మంచి చేసేది. అమెజాన్ లాగా పండును కూడా ఇంటికెళ్ళి పంపించుకో అన్నాడు రైతుని. ఈ తోటల టమాటాని నువ్వు ఆనే ప్యాకింగ్ చేసి అమెజాన్లో మహారాష్ట్రకు పంపించుకో అన్నాడు. కానీ చాలా విషయాలు మాట్లాడాను కదా. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆదాని అంబానీ తప్ప మిగతా భారతీయ వ్యాపారవేత్తలు మీకు మరి ఒక 50,000 కోట్ల పరిశ్రమను రాలేదు. మరి మీకెందుకు? ఇప్పుడు ఆడ కూడా 50,000 కోట్ల పరిశ్రమలు లేవండి. మీరు బాగా తక్కువ. వాళ్ళిద్దరు ఎందుకు కనబడుతున్నారు అని ఒక చర్చ ఉంది. అదే ఎక్కడైనా సరే అంబానీతోని ఆదానితోని లంచ్ చేసిందే గాంధీ కుటుంబం, ముందు డిన్నర్ చేసిందే గాంధీ కుటుంబం. నరేంద్ర మోడీ రాజకీయాలకు రాకముందే అలా సామ్రాజ్యాలు విస్తరించినాయి. మీరు గమనించాలి. ధీరుభాయ్ అంబానీ కొడుకులాంటి వీళ్ళు గాంధీ కుటుంబం సన్నిహితంగా ఉండి వ్యాపారాలు చేసిన, అది టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు. దయచేసి మీరు ఇది రాజకీయాలకే పడికొస్తుంది తప్ప ఇట్లాంటి కార్పొరేట్ వ్యవస్థ లేకపోతే దేశంలో గవర్నమెంట్ ప్రభుత్వ చేత కాదండి ఉద్యోగాలు ఇవ్వడం. ఇది ఒక మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీకు చెప్తున్నాం వచ్చాను. రాజకీయ రాహుల్ గాంధీ అంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు నిన్న కదా సుప్రీంకోర్టు అన్నట్లు అసలు భారతీయుడివేనా. నేను మొన్ననే అన్న దగ్గర ఆయన భారతీయుడిగానే మాట్లాడాలని చెప్పి నేను మొన్న ఇది అనకముందే వాళ్ళు సుప్రీంకోర్టు నెక్స్ట్ ఇచ్చింది. మీరు డిబేట్ కావాలంటే పంపిస్తాను. ఎందుకంటే ఒక భారతీయుడుగా దేశ సైన్యాన్ని గౌరవించాడు, దేశ సైంటిస్టులను గౌరవించాడు, దేశ పార్లమెంట్ వ్యవస్థను గౌరవించాడు, దేశ ఎలక్షన్ గౌరవించాడు. తాను గెలిస్తేనేమో ఈవీఎం ఆయన షెల్ ఇద్దరు గెలిస్తేనేమో ఈవీఎం పని చేసినట్లు, అమేతులు ఓడిపోతేనేమో ఆడ ఈవీఎం పని చేయనట్టు అట్లుంటుంది రాహుల్ గాంధీ. అట్లనే అనేది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఒక వ్యవస్థలను మనం ఎప్పుడు నిర్వీర్యం చేయకూడదు. అంటే కార్పొరేట్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు లేకపోతే ప్రభుత్వంతో కాదుగా. పెట్టినవన్నీ అయిపోయినాయి. 1950లో పెట్టినవన్నీ వరకు ఇప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నానండి. టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఇంకా ప్రైవేట్ సెక్టర్స్ కావచ్చు, అది లేని ప్రపంచం లేదు. ఓకే కొన్ని వసతులు కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, అందరికీ ఉంటుంది అవకాశాలు. ఎవరైతే కొద్దిగా రాజకీయాలలో కొద్దిగా ఏదో పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు, కొద్దిగా ఉంటుంది వాళ్ళకు. అంటే ఫెసిలిటీస్ గ్రీన్ ఫైల్స్ అంటారు. అంటే మీనింగ్ ఫైల్స్ తొందరగా మూవ్ అవుతాయి తప్ప ఇక అవినీతి అనేది ఉండదని అంతా మ్యాక్సిమం ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. ఎందుకంటే పెద్ద కార్పొరేట్ సంస్థలండి పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేస్తున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత కొద్ది మందికి ఆదాయం వెళ్ళిపోతున్నది అని ఒక చర్చ సీరియస్గా ఉంది. నేనేమి ఆరోపణ చేసి దానికి సమాధానం చెప్తాను. నేను ఏమంటున్నానంటే ఏదైతే భారత ప్రజల పన్నులతోనున్న పరిశ్రమలు నవరత్నాన్ని ఇప్పుడు ఎంఎన్టీసీ లేదు, ఇంకొన్ని ఈ ఓఎన్జీసీ లేదు, సింగరేణి, కొన్ని ఏదైతే దేశంలో కోల్సు ఏదైతే భారతదేశ ప్రజల సామాన్యుల పేదల పన్నుల మీద నిర్మించిన ఇండస్ట్రీస్ అన్నీ ఉంచినాం లాభాల బాటలు. కానీ మొత్తము అవినీతిమయము లేకపోతే ఒక అసమర్థత, ప్రపంచానితో పోటీ పడలేని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పోటీ పడలేని అవి పేద ప్రజల సొమ్ము. ఒక ఉదాహరణ చెప్తాను. ఎయిర్ ఇండియా 55,000 కోట్ల నష్టం. ప్రతి సంవత్సరం 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వాలి బడ్జెట్లో. అది ఎప్పుడో విమానయాన సంస్థ మొదట్లో మనం పెట్టుకున్నాం భారతదేశం నుంచి ఎయిర్ ఇండియా ఒకటి.
అంటే ఎన్నొద్దులు పేద ప్రజల సొమ్ము మీకు ఇవ్వాలా 5,000 కొట్టి 5,000 స్కూళ్ళు అవుతాయి కదా. ఒకసారి కాకపోతే ఇంకోసారి మారాలా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాభాలు పడాలి, 4ఓసారి లాభాల బాటలో పోవాలి, 5ఓసారి లాభాలు పడవాలి. మరి ఇట్లా 20 నష్టాలు ఎవరి సొమ్ము ఎందుకు తీసుకోవాలా మీరు? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. రెండోది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లాభాల బాటలు పడుతుంది. అధికారులు ఇక మూత ఇస్తారని భయం పట్టింది. ఇంకా ఇప్పుడు ఎన్నిసార్లు నష్టాలు చేస్తారు, ఎన్నేళ్ళ నష్టాలు చేస్తారు? ఇప్పుడు 4G కూడా మొన్న చేసుకోవాలి, పరిగెత్తు నువ్వు. కాదు వాడు పరిగెడతాడు, షూ వేసి నువ్వు కూడా షూ కొను, షూ లేకపోతే అదే తెచ్చుకో, ఈఎంఐలో కొను, పరిగెత్తు. పోటీతత్వం ఉంటేనే వస్తుంది ప్రపంచీకరణలో ముందుకెళ్తాం. ఒకటి, భారతదేశ ప్రజల, పేద ప్రజల, సామాన్య ప్రజల పన్నులు ఊరికనే పోవద్దు, అలాగ సమాజానికి దానికి ఆ పేదలకు ఉపయోగపడాలనేది భారత ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మీరు ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో చేసే మొట్టమొదటి పని ఏమిటి? ఆ పదాలు బాగా భయంకరంగా ఉంటాయి. నేను ఒకటి అంత పెద్ద కోరికలు లేవు. నేను చాలా కొత్తగా రాజకీయాలు వచ్చాను, మొదటిసారి ఎమ్మెల్యేని. మళ్ళీ మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను, ప్రజలను ప్రార్థిస్తున్నాను. అందరికీ అవకాశం ఇచ్చిండ్రు, తెలుగుదేశంకి ఇచ్చిండ్రు, ఒకప్పుడు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, ఎన్నో చూసిండ్రు. ఒక్కసారి దేశాన్ని అగ్రభాగాన నిలిచిన పార్టీ, దేశాన్ని గౌరవంగా ఉంచిన పార్టీ, భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన పార్టీ, అందరినీ సమానంగా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అన్న పార్టీ, 21 రాష్ట్రాల్లో మమ్మల్ని ఆదరించి అధికారం ఇచ్చిన పార్టీ. కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజలకు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మళ్ళీ మీ నిర్ణయం మళ్ళీ వస్తుంది. మీ నిర్ణయం మేము ఒకవేళ సరిగ్గా పరిపాలన చేయలేదు, ఎప్పుడు మీ చేతిలో అధికారం ఉంది మమ్మల్ని దించడానికి. కాబట్టి ఒకసారి అధికారం ఇచ్చి వస్తే హోంమంత్రి కావాలని కోరిక. అది బహిరంగంగానే చెప్తున్నాను. ఎందుకు హోంమంత్రి? నాకు హోంమంత్రి అయితే మ్యాక్సిమం శాంతి భద్రతలు, కొన్ని పేదల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు, సిటీ సిస్టమ్. ముఖ్యమంత్రి అయితే ఇంకా మొత్తం కొన్ని తాతకు తగ్గ కోరికలు కోరుకోలేకపోవచ్చన్నా. మరి మనకు నోరుంది కదా అని కోరికలు ఉన్నాయి కదా అని. కోరికలు ఏముంటాయి? ఇప్పుడు మనం ఒకటే చెప్పి నాకు కారు ఉంది, మర్సిడెస్ కార్ ఏముంది నాకు, మర్సిడెస్ కార్ కాగానే లేకపోతే ఏదైనా కొద్దిగా దాంట్లో అప్డేటెడ్ కోరుకోవాలి తప్ప నేను ఒకటేసారి చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కుంటే అంటే అది మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. కోరికలు కూడా అలానేం లేదు, ఒక నిరంతరం పేదల పక్షాన నిలబడి, ఓకే పదవులు ఉంటాయి పోతాయి అది వేరే. కానీ ఈరోజు నా గొంతు తెలంగాణ సమాజం ఆదరిస్తున్నది, నా భావజాలంని కొద్దిగా ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ పేదలను చైతన్యపరుస్తాం. నాకు భవిష్యత్తు ఉంటుందా ఉండదా భగవంతుడు నిర్ణయించని, ప్రజలు నిర్ణయించని. రాజకీయాల గెలిపోవటం సహజం, నా భవిష్యత్తు నిర్ణయించిన ప్రజలు, భగవంతుడు. అదేం నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎమ్మెల్యే లేకముందు బతికాను, ఎమ్మెల్యే అయినాక కూడా బతుకుతాను. మనుషులు నేను కొద్దిగా నా కోరికలు కొన్ని అంటే ప్రపంచాన్ని చూశాను కాబట్టి చాలా లిమిట్స్లో ఉంటాయి. కానీ తెలంగాణ ప్రజల అమాయకత్వం, ఆవేశం, ఈ రెండు వాడుకుంటున్నారు తెలంగాణ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు. తెలంగాణ నేలలో ఉన్న ఒక అమాయకత్వం, ఆవేశం. ఆవేశం వల్ల వేలాది మంది యువకులు చనిపోయినారు, అమాయకత్వం వల్ల అభివృద్ధికి దూరం ఉంటున్నారు. ఈ రెండుటి మధ్యన ఆలోచన రేకెత్తిద్దాం అనేది నా ఆలోచన. ఆలోచన వచ్చిందనుకో ఈ జాతికి తిరుగులేదు. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఉన్న జాతి తక్కువ ఉన్నాయి. మరీ అగ్రెసివ్నెస్ అంటే అప్పుడు నిజాం సర్కార్ మీద పోరాడింది కావచ్చు 400 సంవత్సరాలు, లేదు అప్పుడున్న సాయుధ పోరాటంలో కావచ్చు, లేదు ఇంకా ఏ పోరాటమైనా, మలి దశ ఉద్యమైనా, తొలి దశ ఉద్యమైనా, నక్సలిజమైనా, రాడికలిజమైనా, ప్రతీది ఉప్పొంగింది రక్తము, మరకలంతా నేలాంటివి. భవిష్యత్తులో యువత ప్రాణాలు కోల్పోకుండా అభివృద్ధి పథంగా ప్రపంచంలో ఉన్న అన్ని ఆధునిక వసతులతో తెలంగాణ ప్రజలు మళ్ళీ మేమనుకున్నాం రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లోపల కాదు. తెలంగాణ 33 జిల్లాల ప్రజలు, ఆదిలాబాదు గోండు తండాలు, లంబాడి మా వరంగల్ గిరిజన తండాలు, ఖమ్మంలో ఉన్న అమాయక ప్రజలు, నల్గొండలో ఉన్న వెనుకబడ్డ ప్రాంతంలో, మహబూబ్నగర్లో, నిజామాబాద్లో ఉన్న బిడ్డలు, వీళ్ళందరూ మేమేదైతే అనుభవిస్తున్నామో మా పిల్లలు అనుభవిస్తున్నారు, ఆ రకంగా వాళ్ళని అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్రం కోరుకున్నది. ఆ కోరిక అదే నేను చెప్పిన వస్తుంది, మార్పు వస్తుంది ప్రజల మధ్య. ఇదే నేను చెప్పేది, ఆలోచన వచ్చిన రోజు మారుస్తుంది. ఆవేశం ఉంది, అమాయకత్వం ఉంది.
ఒక ఆలోచనని పురుడు పోసుకుందాంకో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఉండదు. కరెక్ట్ రాజకీయ నాయకులు వస్తారు, లేదు ఉన్నోడనే సెట్ అవుతాడు, అంటే కొత్తోడే రావాలని ఏం లేదు, ఉన్నోడు సెట్ అయినా చాలు. వాల్మీకి వేటగాడు, దారి దోపిడిదారుడు, ఆయన మారిండు, రామాయణం రాసిండు. నేను రాజకీయ నాయకులను కూడా మీరు ఏమనుకోకండి, నేను ఇట్లా అంటున్నాను. మీరు కూడా మారితే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే మీరు అదృష్టవంతులు, 6 సార్లు ఎమ్మెల్యేలు, 7 సార్లు 35 సంవత్సరాల నుంచి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, గెలిపిస్తున్నారు. అయినా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి క్యూలు కడుతున్నారంటే మీరు ఆలోచించుకోండి. 7 సార్లు గెలిచిన వాళ్ళు. రేషన్ కార్డుకు ఒక మండలం ఉంది, 10 రేషన్ కార్డు ఇచ్చారు నాకు, 10. ఈ బంద్ చేయండి ఇవన్నీ. నేనేమంటలేను మిమ్మల్ని, నేను రాజకీయాలు కాదు. 7 సార్లు గెలిపించిన ప్రజలు రేషన్ కార్డుల గురించి క్యూలు కడతారా? 7 సార్లు గెలిపించిన స్కూళ్ళల్లో బాత్రూమ్లు ఉన్నాయా? ఆ ఎమ్మెల్యే గారి ఆ మంత్రులు చేసినారు, పెద్ద పెద్ద మంత్రులు చేసినారు. కాబట్టి మీరు చెడ్డవాళ్ళని కాదు, మీరు ప్రజలు ఆదరించిన నాయకులే. కానీ మారండి. ఇప్పటివరకు సంపాదించుకున్నది కొద్దిగా సరిపోయిండొచ్చు కుటుంబాలకు, వాళ్ళని చూసేది లేదు, సరిపోయినది ఇంకో నాకు తెలిసి 2 తరాల వరకు సంపాదించుకున్న చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళంతా రాజకీయ నాయకులు. కాబట్టి ఇప్పుడన్నా ఈ తెలంగాణ అమాయక గ్రామీణ తెలంగాణ ప్రాంతానికి అందరం కలిసి అన్ని పార్టీలకు అతీతంగా అవినీతి లేని తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వాస్తవానికి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఒక ఎమ్మెల్యేగా పరిమితమైనవి కొన్ని అయితే కనుక, ఒక పౌరునిగా అతను వ్యక్తం చేసిన అభిప్రాయాల లోతు చాలా ఎక్కువ ఉన్నది. చాలా విస్తృతంగా వారు కొన్ని విషయాల పట్ల, కొన్ని అంశాల పట్ల వారు మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవైతే తెలంగాణ సమాజంలో ఒక మార్పు రావాలని, వస్తుందని బలమైన ఆకాంక్ష కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.